నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంజన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాస్టర్ గారి యొక్క ఒక సందేశం మనం చెప్పుకొని క్లాసులోకి వెళదాం. ఏమిటంటే ది పవర్ ఆఫ్ హ్యాబిట్ అన్నారు, అలవాటు యొక్క శక్తి. మాస్టర్ ఈకే మెసేజెస్. ఇందులో చూస్తే మనం యోగా ఈజ్ నాట్ ఏ ఫిలాసఫీ ఆర్ ఏ డిస్కస్, ఇట్ ఈజ్ ఏ కోర్స్ టు ప్రాక్టీస్. యోగా అనేది ఒక తత్వశాస్త్రం లేదా ప్రసంగం కాదు, అది నిత్యం ఆచరించాల్సిన విధానం. ఆచరించాల్సింది చాలా ఉంది, అర్థం చేసుకోవాల్సింది తక్కువ, చాలా తక్కువ. ఆచరించాల్సిందే ఎక్కువ. ఒక వ్యక్తి ఉత్తమ గృహస్థ అయితేనే యోగ సాధన సంపూర్ణమవుతుంది. మీ రోజువారీ సంఘటనలు, కుటుంబ సభ్యుల పట్ల మీ వైఖరి మాత్రమే మీ పురోగతికి సహాయపడతాయి. మాస్టర్ గారి యొక్క గ్రేట్ మెసేజ్, మీ రోజువారీ సంఘటనలు, కుటుంబ సభ్యుల పట్ల మీ వైఖరి మాత్రమే మీ పురోగతికి సహాయపడతాయి. అంటే వాసుదేవ తత్వం అని ప్రతి ఒక్కరిని కూడా ఒక వాసుదేవుడిగా భావించి వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళకి సర్వీస్ చేయడం కానీ మాస్టర్ గారు అందరికీ నేర్పారు. అంచేత ఏమిటంటే ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక ఉత్తమ గృహస్థుగా ఉండకుండా యోగ సాధన పూర్తి కాదు. కొంతకాలం తర్వాత గృహస్థికి యోగం అనివార్యం అవుతుంది. అంటే ఉత్తమ గృహస్థుగా మాత్రం ఉండాలన్నమాట. ఫ్యామిలీ లైఫ్లో ఫెయిల్ అయితే వాళ్ళు మిగతా స్పిరిచువల్ లైఫ్లో కూడా ఫెయిల్ అయిపోతారు. అది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఫ్యామిలీ లైఫ్లో ఫెయిల్ అయిన తర్వాత స్పిరిచువల్ లైఫ్ ఏమి ఉండదు, ఇంకా అంత బ్లాక్. ఇది వదిలేసి ఇంకో దాంట్లో జంప్ అయిపోవడానికి లేదండి. మాస్టర్ గారికి ప్రాక్టికల్గా చాలా ఉదాహరణలతో చూపించారు. మాస్టర్ గారి పరిచయం తర్వాత ఎంతో మందికి వాళ్ళ కుటుంబాల్లో ఉండే కలహాలన్నీ పోయి ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయండి. ఎంతో అన్యోన్యం ఏర్పడింది ఆ కుటుంబాల్లో. అంచేత మాస్టర్ గారితో పరిచయం అంటేనే, మాస్టర్ గారి టచ్ అంటేనే ముందు వాళ్ళ ఫ్యామిలీ సెటరేట్ అయిపోతాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఇంటరాక్షన్ అలా ఉంటుంది అనమాట. అక్కడ మొదలవుద్ది ముందు రిపేర్. మామూలుగా శీలం ఎలా రూపుదిద్దుకుంటుందంటే నిరంతర సాధన మన శీలాన్ని తీర్చిదిద్దుతుంది. ఆ సాధన ఒక అలవాటుగా మారిపోతుంది కదండి. అలవాటు యొక్క శక్తి కుటుంబ సాంప్రదాయాన్ని నిర్మిస్తుంది. ఆ ఫ్యామిలీలో ఒక కల్చర్ ఏర్పడుతుంది అనమాట. ఒక ట్రెడిషన్ ఏర్పడుతుంది. ఆ ట్రెడిషన్ ఏమవుతుందండి, సమిష్టిగా అలాంటి ట్రెడిషన్ ఉంటే సమిష్టి అలవాటు జాతీయ లక్షణాలను రూపొందిస్తుంది. అంటే మన దేశం ఎలా ఉంటుందని మన యొక్క ట్రెడిషన్స్ మనం ఫాలో అవడం వల్ల, సమిష్టిగా అందరూ ఫాలో అవడం వల్లే మన దేశం గురించి తెలుస్తుంది అందరికీ. నేషనల్ లెవెల్లో మన స్పిరిచువల్ శక్తి అలా ఉపయోగపడుతుంది అనమాట. మనం వ్యక్తిత్వం అని పిలిచేది లోతైన స్వభావం కలిగిన అలవాటు యొక్క శక్తి మాత్రమే. అదేనమాట. మన అలవాటు రోజు ఉదయం నుంచి నైట్ వరకు కూడా మనం చేసే సత్కార్యం ఏదైతే ఉందో, గృహస్థ జీవితం, అలాగే సోషల్ సర్వీసు, ఇవన్నీ కూడా భగవంతుడికి సమర్పణగా జీవించే వాళ్ళకి ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది అనమాట.
స్పిరిచువల్ లైఫ్లో ఎప్పుడు పావర్టీ అనేది లేదండి, పేదరికం ఉండదు. ఈ ఒక్క స్పిరిచువల్ లైఫ్ ఒక దాంట్లోనే నో పావర్టీ. పాత పద్ధతిలో ఏమిటంటే పాత అలవాట్లతో పోరాడడం, స్వభావంలోని లోపాలతో పోరాడడం, సమయం, ఎనర్జీ, శక్తి కూడా వృధా అయిపోతుంది. అంచేతే మాస్టర్ గారు ఏమన్నారంటే ఎవరికి ఏం చెప్పినా సరే ఏం చేయకూడదో చెప్పొద్దు, ఏం చెయ్యాలో చెప్పండి. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఎలా చేయొద్దు అని పిల్లలకు కూడా అంతే. ఏం చేయకూడదో చెప్పొద్దు, ఏం చెయ్యాలో చెప్పండి. మనం చెయ్యందే వాళ్ళు చేయరు, మనం చెప్పింది చేయరు, చేసింది చేస్తారు. అదే మనం చేస్తూ వాళ్ళ చేత చేయించాలి. మనం చేయడమే పవర్ ఆఫ్ హ్యాబిట్. మంచి పనులు చేయడం, రొటీన్ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఉండడం. మాస్టర్ గారు ఇచ్చిన యోగా పాత్ర కొత్త అలవాటును ప్రారంభించడం. సూర్యోదయానికి ముందు లేద్దామని అనుకున్నాం అనుకోండి, స్ట్రిక్ట్గా పాటిస్తామంటే ఇంటిల్లిపాది అలా మొదలు పెడతారు. యాస్ట్రలాజికల్గా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా సూర్యోదయానికి ముందు లేచిన వాళ్ళు పనులు పనులు వాళ్ళ వెంట వస్తాయట, సూర్యోదయానికి ముందు లేస్తే. సూర్యోదయం తర్వాత లేచిన వాళ్ళకి పనులు వెనకాల వీళ్ళు పరిగెడతా ఉండాలన్నమాట. సూర్యోదయం తర్వాత లేచిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే రొటీన్ అంతా, దైనందిన జీవితం అంతా పనుల వెనకాల వాళ్ళు పరిగెడతా ఉండాలి. అది జ్యోతిష్ శాస్త్ర రహస్యం. అది సూర్యోదయానికి ముందు లేచిన వాళ్ళకే వీళ్ళ వెనకాల పనులు వస్తూ ఉంటాయి. అంచేత సూర్యోదయానికి ముందు లేవాలని అనుకోవడం. తర్వాత సెల్ఫ్ ప్రిస్క్రైబ్డ్, మనకు మనమే డిసైడ్ చేసుకోవాలి ఇలా ఉండాలని. లైఫ్ మూవ్స్ ఇన్ ఏ బెటర్ డైరెక్షన్. అంచేత నిరంతరం వ్యక్తిగత సాధన చేయాలి. సాధన వల్ల మన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది, కుటుంబంలో ఒక సాంప్రదాయం ఏర్పడుతుంది. దాన్ని బట్టి మన దేశం ఎలా ఉంటుందని, మనందరి వల్ల, మనమే కదా దేశం అంటే, జాతీయ లక్షణాలు ఏర్పడతాయి. అంటే ఏమన్నా ఎరాడికేటింగ్ ది జనరేషన్ గ్యాప్. ఒక తరంలో మిస్ అయ్యామంటే తర్వాత తరానికి అందదటండి సాంప్రదాయం అనేది. అంచేత తాతగారు మామగారు కూర్చొని మనవలకు నేర్పుతున్నారు. ఇంటిలో విలువలు లేని వ్యాపారాత్మక జీవితాన్ని విడిచిపెట్టడం, తీరిక లేదనుకునే బదులు కుటుంబంతో గడపడాన్ని ఆస్వాదించడం, ఇలాగ అలవాటు చేసుకోవాలన్నమాట. హ్యాబిట్ అంటే ఈ రకమైన అలవాట్లు చేసుకోవాలి. మనం తీరిక లేదనే బదులు కుటుంబంతో గడపడాన్ని ఆస్వాదించడం. తల్లిదండ్రులే పిల్లలకు, తల్లిదండ్రులు తాతలో మామలోను, తల్లిదండ్రులే పిల్లలకు ఎల్డర్స్. సహజంగా గురువుల పాత్ర పోషిస్తారు. అంటే మళ్ళీ చదువుతాం, అదే విలువలేని వాణిజ్య జీవితం గడుపుతూ ఎప్పుడూ తీరిక లేకుండా ఉన్నట్లు భావించేదానికి బదులుగా ఆ వ్యక్తి తన చిన్ని దేవదూతలతో, అంటే తన పిల్లలతోటి, మనవలతోటి చాలా ఆనందంగా జీవిస్తాడు. నిజమైన సంతోషకరమైన కుటుంబం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ ది కోర్స్ ఆఫ్ హ్యాబిట్. ఇలా అలవాట్లు ఇలా చేసుకోమన్నారు. అలవాటు అనే శక్తిని అత్యుత్తమంగా ఉపయోగించడం ద్వారా ఆశించేది ఇదే మాస్టర్ ఈకే. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. ఫేవర్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఫేవర్స్లో ఇన్ని రకాల ఫేవర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. 14 రకాల ఫేవర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సింపుల్ ఫీవరు, ఫ్లూ జ్వరం, పొంగు జ్వరాలు, టైఫాయిడ్ ఫీవరు, మలేరియల్ ఫీవరు, ఫైలేరియల్ ఫీవరు, సెప్టిక్ ఫీవర్స్, రొమాటిక్ ఫీవరు, హెక్టిక్ ఫీవరు. హెక్టిక్ అంటే టీబీలో వచ్చే జ్వరం. పర్పురల్ ఫీవరు, డెలివరీ అయ్యాక. చికెన్ గునియా, డెంగ్యూ ఫీవరు, బ్రెయిన్ ఫీవర్స్, చిల్డ్రన్ ఫీవర్స్ ఇవి. అయితే మనకి ఈ జ్వరాల్లో కొంతవరకు వచ్చాం మనం. ఎక్కడి వరకు వచ్చామంటే సెప్టిక్ ఫీవర్స్ దాకా వచ్చాం. ఈ పై వర్స్ అంతా అయిపోయింది. ఒక 7 అయిపోయినాయి, ఇంకొక 7 ఉన్నాయి. వేళతో పూర్తి చేద్దాం. ఇవేంటంటే మనకి
ఈ ఫీవర్స్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన మందులు, చాలా మందులు వస్తాయి కదా, మరి ఇన్ని రకాల ఫీవర్స్ ఉన్నప్పుడు చాలా మందులు వస్తాయి. కానీ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన లిస్టు మనం తయారు చేసుకున్నాం. 14 జ్వరాలకి గ్రూప్ 1 ఉన్నదండి. గ్రూప్ 1 అంటే ఫస్ట్ టు రిమెంబర్ మనం 7 చెప్పుకున్నాము. సింపుల్ ఫీవర్స్లో బ్రయోనియా, నక్స్వామికా, రూస్టాక్, జెల్సీమియం ఈ సాధారణంగా సీజనల్ ఫీవర్స్లో. ఫ్లూ జ్వరాల్లో జెల్సీమియం, యువటోరియం పెర్ఫ్. ఎరప్టివ్ ఫీవర్స్లో పొంగు జ్వరాల్లో మందులు ఓన్లీ వేరియోలినం. ఇంకోటి చూస్తే కాలిమూర్, సిక్సెక్, టిష్యూ సాల్ట్స్. టైఫాయిడ్ ఫీవర్లో బాప్టిషియా, బ్రయోనియా, యాసిడ్ ఫాస్. మలేరియల్ ఫీవర్లో చైనా, ఆర్సెనిక్ మార్వం, మ్యాట్రమోర్, ఎపటోరియం పెర్ఫ్, జెల్సీమియం ఇవి. ఫైలేరియర్ ఫీవర్లో ఆర్సెనిక్ మార్వం, పల్సటిల్లా, పైటోలక్క. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినవి అనమాట ఇవి. సెప్టిక్ ఫీవర్స్లో 7వది పైరోజనం, ఆర్సెనిక్ ఆల్బం. అలాగే రొమాటిక్ ఫీవర్స్లో ఇక్కడి నుంచి మనం వేళ చదువుకుంటాం అనమాట. రొమాటిక్ ఫీవర్ నుంచి వేళ చదువుకుంటాం. రూస్టాక్స్, బ్రయోనియా, కాల్మియా, లాటిపోలియా. హెక్టిక్ ఫీవర్స్ అంటే టీబీ ఫీవర్స్లో బ్యాసిలినం. పర్పురల్ ఫీవర్ అంటే డెలివరీ తర్వాత పైరోజనం. అంటే ఫస్ట్ గ్రూప్ మాత్రమే ఇది. ఫస్ట్ మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సిన అర్థం, ఇంకా మందులు లేవని కాదు. ఫస్ట్ గుర్తుంచుకోవాల్సినవి కొంచెం ఈజీగా మనకి గ్రూపింగ్ అనమాట. ప్రయారిటీ డ్రగ్స్ ఇవి. చికెన్ గునియా ఫీవర్లో ఎపటోరియం పెర్ఫ్. డెంగ్యూ ఫీవర్ ఎపటోరియం పెర్ఫ్. బ్రెయిన్ ఫీవర్స్లో బెల్డోనా, ఎపిస్. పిల్లల జ్వరాల్లో ఎక్కువగా తులసి, ఆసిమం శాంక్టమ్, జెల్సీమియం, ఇంకా బ్రయోనియా కూడా ఉంటుంది. ఈ మొత్తం 14కి ఫస్ట్ గ్రూప్ అనమాట ఇది. ఈ ఫస్ట్ గ్రూప్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎలాగంటే మామూలుగా ఒకటి మనం చెప్పుకున్నాం అనమాట, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ప్రొఫెషనల్ మెడికల్ అడ్వైస్, డయాగ్నోసిస్ ఆర్ ట్రీట్మెంట్. ఇప్పుడు జ్వరాలకు వెళ్దాం. ఫస్ట్ రొమాటిక్ ఫీవర్ అనుకున్నాం కదండి. ఈ రొమాటిక్ ఫీవర్ అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఏంటంటే కీళ్ళు వాసిపోతాయండి, వాసిపోయి జ్వరం వచ్చేస్తుంది. సరిగ్గా చికిత్స జరగలేదు అనుకోండి, ఇది హార్ట్ డిసీజ్గా మారిపోతుంది, గుండె జబ్బు వచ్చేస్తాం. అంచేత జాగ్రత్తగా ఉండాలి దీని విషయంలో. రొమాటిక్ ఫీవర్ ఆర్ రొమాటిక్ హార్ట్ డిసీజ్, ఆర్ఎఫ్, ఆర్హెచ్డి. రొమాటిక్ ఫీవర్ అనేది ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అన్నారు ఇక్కడ. ఆటో ఇమ్యూన్ అంటే అర్థం ఏంటంటే మన సైన్యం మన ప్రజల మీద పడిపోద్ది. మన సైన్యం మన ప్రజల మీద పడిపోయి తినేస్తూ ఉంటుంది. అది ఆటో ఇమ్యూన్ అంటే. పొరపాటు పడుతుంది అనమాట. శత్రువులని పొరపాటు పడి మన డిఫెన్స్ మెకానిజం ఏం చేద్దంటే మన కణజాలాల మీద పడిపోయి యుద్ధం చేసేస్తుంది. అది సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. మన వాళ్ళని కొడతా ఉంటారు, మన సైనికులు మన వాళ్ళనే కొడతా ఉంటారు. అది పొరపాటున అనమాట. పొరపాటు సిస్టమ్ పొరపాటు పడుతుంది, శత్రువులను పొరపాటు పడుతుంది. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే. కొన్ని ఉన్నాయి అలాగా, చాలా ఇబ్బందికరమైనవి. ట్రీట్మెంట్ కూడా చాలా కష్టం. అట్లా మామూలుగా ఈ వ్యాధి గురించి ఏం చెప్తారంటే, రొమాటిక్ ఫీవర్ గురించి మామూలుగా కీళ్ళవాపులు వచ్చేస్తాయి, జ్వరం వచ్చేస్తుంది. ముందు మామూలుగా స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు నొప్పి అది వస్తుంది, చర్మం మీద స్కిన్ ఎరప్షన్ అవి వస్తాయి. ఈ రొమాటిక్ ఫీవర్ ఎక్కువగానే ఒక ఏజ్ గ్రూప్ ఉందండి, 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి వస్తుంది. మోస్ట్లీ ఎఫెక్టింగ్ చిల్డ్రన్ ఏజ్డ్ 5 to 15 years. ఇది మెయిన్ అనమాట. ఈ రొమాటిక్ ఫీవర్లో దీనికి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ ఉంటుంది. మామూలుగా ఏంటంటే
పెర్మనెంట్ స్కారింగ్ అండ్ డ్యామేజ్ టు ది హార్ట్ వాల్వ్స్. రొమాటిక్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత రొమాటిక్ హార్ట్ డిసీజ్ కింద మారిపోద్దండి అది, సరిగ్గా ట్రీట్ చేయకపోతే. ఎప్పుడు మారుతుంది, ఎన్నాళ్ళకి మారుతుంది అంటే 6 నెలలకు మారచ్చు. రొమాటిక్ ఫీవర్ వచ్చి తగ్గాక 6 నెలలకు మారచ్చు, సంవత్సరానికి మారచ్చు, 5 ఏళ్ళకి మారచ్చు, 10 ఏళ్ళ తర్వాత కూడా రావచ్చు మళ్ళీ. ఒకసారి కీళ్ళవాపులతో జ్వరం వచ్చాక 5 to 15 years లోపల జ్వరం వచ్చి తగ్గిపోతుంది కదండి. తర్వాత వాడికి ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు పోయాక సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఆయాసం రావడం, నొప్పి రావడం ఇలాగ ఉండి వాల్వ్స్ దెబ్బతినేస్తాయి. మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్స్ 2 దెబ్బతినేస్తాయి. అంటే హిస్టరీ ఆఫ్ రొమాటిక్ ఫీవర్ ఉంటుంది అన్నమాట ముందు రొమాటిక్ ఫీవర్ వచ్చాక, అంటే కీళ్ళు వాపులు జ్వరం వచ్చాక, ఇది ఇన్ఫెక్షన్ వచ్చాక 2 to 4 weeks బయటకు వస్తుంది అనమాట. అంటే గొంతు నొప్పి వచ్చాక ఇలాగేంటంటే ఏదో స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా వల్ల వస్తుందని చెప్తారు. మనం హోమియోపతి ప్రకారం ఏంటంటే ససెప్టబిలిటీ, ఆ ససెప్టబిలిటీ అంటే వ్యాధికి గురయ్యే స్వభావం వాళ్ళలో ఉంటే ఇలాగ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. ముందు ససెప్టబిలిటీ రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కుర్రాళ్ళు ఒక 4-5 ఉన్నారనుకోండి, ఒకరికే వస్తుంది, మిగతా ముగ్గురికి ఎందుకు రాలేదంటే ఈ ససెప్టబుల్ టు డిసీజ్. మిగతా వాళ్ళకి ఆ ససెప్టబిలిటీ లేదు, వ్యాధికి గురే స్వభావం లేదు. అంచేత యాంటీమయాజ్మిక్ మెడిసిన్స్ ఇలాంటప్పుడు ఉపయోగపడతాయి. థ్రోట్కి వస్తుంది ఇన్ఫెక్షన్, స్కిన్కి వస్తుంది, 5 to 15 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది. వచ్చాక ఏమవుతుందంటే తగ్గిపోవడం అంటే సరిగ్గా తగ్గలేదనుకోండి, రాంగ్లీ ట్రీటెడ్ అనుకోండి, వెంటనే వాళ్ళకి 6 నెలలు, సంవత్సరం, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఈవెన్ ఏమంటారంటే డికేడ్ 10 సంవత్సరాల తర్వాత కూడా వాడు ఎఫెక్ట్ అయిపోవచ్చు రొమాటిక్ హార్ట్ డిసీజ్ తోటి. పెర్మనెంట్ డ్యామేజ్ వచ్చేస్తుంది. ఇది వెంటనే కూడా వచ్చేయచ్చు. జనరల్గా మైట్రల్ వాల్వ్ దెబ్బతినేస్తుంది, అయోర్టిక్ వాల్వ్ దెబ్బతినేస్తుంది. ఈ రొమాటిక్ ఫీవర్లో లక్షణాలు ఏముంటాయి మరి? హై ఫీవర్ వచ్చేస్తుంది. మైగ్రేటరీ పాలిఆర్థరైటిస్ అంటే కీళ్ళు అనేవి వాసిపోతాయి. మైగ్రేటరీ అంటే ఇక్కడ తగ్గి ఇంకో చోట ఒళ్ళంతా షిఫ్టింగ్ అనమాట. అంచేత సోలెన్ జాయింట్స్ పెయిన్ఫుల్, హార్ట్ స్వోలెన్ జాయింట్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. మనకు షిఫ్టింగ్ పెయిన్స్ ఉంటాయి కొన్ని మందులకి, పల్సడెల్లా, థాల్మియా లాటిఫోలియా, అది కూడా కార్డియాక్ మెడిసినే. కాలిబైక్రోమికం, లాక్టానినం, ఇవన్నీ కూడా షిఫ్టింగ్ పెయిన్స్ ఉన్న మందులు అనమాట. అక్కడ ఆ లక్షణాలు ఏమున్నాయి అవే మెయిన్. కాన్స్టిట్యూషనల్గా మనకు ఆ లక్షణాలు పట్టుకోగలిగిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఈజీయే. రొటీన్గా ఏదో పలానా మందిని ఇచ్చేసాం అనుకోండి, కుదరదులాగా. అంచేత అప్పుడు ఏమిటంటే కార్డైటిస్, హార్ట్ కూడా ఇన్ఫ్లేమ్ అవుతుంది, చెస్ట్ పెయిన్ వస్తుంటుంది, మర్మర్స్ అంటే తేడా సౌండ్ వస్తుంటుంది హార్ట్. కొంతమందికి మాత్రం కొరియా వస్తుంది. కొరియా అంటే ఇలాగ చేతులు కాళ్ళు ఇలా ఊగిపోతూ ఉంటాయి, అన్కంట్రోలబుల్ జర్కీ మూమెంట్స్. ఇలా జర్క్ ఇచ్చినట్టుగా కాళ్ళు చేతులు ఆ జర్క్ ఇచ్చేస్తూ ఉంటుంది, కాళ్ళు చేతులు కానీ ముఖం కానీ. తర్వాత చర్మం మీద పింక్ రింగులు వచ్చేస్తాయి, చర్మం కింద కొన్ని ఉండలాంటివి వచ్చేస్తాయి. ఇదంతా కూడా రొమాటిక్ ఫీవర్లోనే వస్తాయి. వచ్చేసాక ట్రీట్మెంట్ చేస్తారు, తగ్గిపోద్ది. కరెక్ట్గా జరిగితే పర్వాలేదు, కరెక్ట్గా జరగకపోతే లోపల అది శత్రువు మాటు వేసి ఉంటుంది అనమాట. మాటు వేసి దానికి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు కొడుతుంది, మళ్ళీ గుండె మీద డైరెక్ట్గా కొడుతుంది. అదే రొమాటిక్ హార్ట్ డిసీజ్. వాల్వ్స్ దెబ్బతినేస్తాయి. ఇక్కడ కూడా రొమాటిక్ పెయిన్స్లో, రొమాటిక్ ఫీవర్లో కూడా ఇక్కడ హార్ట్ ఇన్ఫ్లమేషన్, చెస్ట్ పెయిన్ ఇవన్నీ కనిపిస్తాయి సైన్స్. అది కొన్నాళ్ళకి అది తగ్గిపోయాక కొన్నాళ్ళకి రొమాటిక్ హార్ట్ డిసీజ్ కింద మారిపోతుంది కదండి. అప్పుడే ఎలాగ ఉంటుందంటే చూసారండి, అన్నాళ్ళు
రొమాటిక్ హార్ట్ డిసీజ్ మే నాట్ అపియర్ అంటిల్ ఇయర్స్, కొన్ని సంవత్సరాల దాకా కనపడకపోవచ్చు అది. ఆ డికేట్స్, కొన్ని దశాబ్దాల దాకా కనపడకపోవచ్చు. 20 ఏళ్ళు పోయాక వస్తుంది అప్పుడు. అసలు చిన్నప్పుడు వచ్చిన దానికని ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత అది హార్ట్ ఎఫెక్ట్ అయిన దానికి లింక్ మనకి దొరకదు ఈ ఈ విషయం తెలిస్తే కానీ. వీళ్ళకి ఏంటంటే ఆయాసంగా ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. ఇటు ఎగ్జర్షన్ ఎలాగ ఉంటుంది, ఎగ్జర్షన్ అంటే అలసిపోయినప్పుడు ఆయాసంగా ఉంటుంది. రెండోది ఏంటంటే లయింగ్ ఫ్లాట్, వెనక్క వెళ్ళకలా పడుకున్నప్పుడు ఆయాసంగా ఉంటుంది. వెళ్ళకలా పడుకుంటే హాయిగా ఉండాలి కదా మరి. చెస్ట్ పెయిన్, ప్రొఫౌండ్ ఫేటింగ్, వచ్చినే నీరసం, విపరీతమైన నీరసం, ఆయాసం, ఛాతీలో నొప్పి, ఆయాసంగా ఉండడం, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఊపిరి ఆడినట్టు ఉండడం, ఇలా ఉంటాయి అన్నమాట. అంచేది ఇది రొమాటిక్ ఫీవర్ వచ్చాక కొన్ని సంవత్సరాల తర్వాత కూడా రొమాటిక్ హార్ట్ డిసీజ్ కింద మారిపోవచ్చు, సరిగ్గా ట్రీట్ చేయబడకపోతే. ఆ వేళతో కరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్, ఆ మొడాలిటీ ఎప్పుడు కూడా అక్యూట్లో కూడా జనరల్ సరిపోయేలేదో చూసుకోవాలండి. ఓవరాల్ మనిషికి సూట్ అయిందే లేదా, ఆ పార్ట్ ఒకదానికే కాకుండా ఆ మొడాలిటీ మనిషికి సూట్ అయిందే లేదా, మనిషిని దృష్టిలో పెట్టుకున్నావా లేదా, అది కరెక్ట్ ట్రీట్మెంట్, రిస్క్ లేని ట్రీట్మెంట్. కొలెస్ట్రాల్ అంటే షిఫ్టింగ్ పెయిన్ ఉందనుకోండి, ఇందులో కీళ్ళు వాసింది షిఫ్టింగ్ పెయిన్, కొంచెం చల్లదనం ఇష్టపడుతున్నారా లేదా చూసుకోవాలి. నైట్ అగ్రవేషన్ ఉందా లేదా చూసుకోవాలి. అవి ఎలాగ వచ్చే కొద్దీ కరెక్ట్గా మెడిసిన్ సెట్ అవుతుంది అనమాట. ఇంకా కొంచెం మైల్డ్గా ఉంటే ఓకే. గయ్యమని మీద గొడవకి దెబ్బలాడికి వచ్చేస్తున్నాడు అనుకోండి, చిన్నదానికి పెద్దదానికి, పల్స్లా కాకపోతే మైల్డ్ జెంటిల్ ఈల్డింగ్ డిస్పోజిషన్ కదా మరి పల్స్లా అంటే. అంచేత తర్వాత ఒళ్ళంతా నీరు పట్టడం, కాళ్ళు, చీలమండలం, యాంకిల్స్, పొట్ట, ఇవన్నీ నీరు పట్టేస్తూ ఉంటుంది. గుండె దడ, పాల్పిటేషన్, హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది, ర్యాపిడ్గా ఉంటుంది, హార్ట్ మరమల్స్ వస్తాయి. ఇంక అడ్వాన్స్డ్ కేసెస్లో దగ్గు వచ్చేస్తుంది, బ్లడ్ పడుతూ ఉంటుంది, డిజీనెస్ అంటే తల విసురు ఉంటుంది, పెయింటింగ్, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఆఖరికి కవాటాలు, మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ దెబ్బతినేస్తాయి. అదే శ్వాస తీసుకోవడం ఇబ్బంది, విపరీతమైన అలసట, గుండె దడ, ఇవన్నీ రొమాటిక్ హార్ట్ డిసీజ్, రొమాటిక్ ఫీవర్ తర్వాత కొన్నాళ్ళకి వస్తుంది అనమాట. ఇది ఎన్నాళ్ళైనా రేంజ్ చాలా ఎక్కువ ఉంది. వెంటనే రావచ్చు, 5 ఏళ్ళు పోవచ్చు, 10 ఏళ్ళు పోవచ్చు, 15 ఏళ్ళు పోవచ్చు. అది వచ్చాక మాత్రం గుండె దడ, గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం, హార్ట్ మర్మర్స్ మామూలు సౌండ్ కాకుండా డిఫరెంట్గా ఉంటాయి, కాళ్ళు వాపు, పొత్తుకడుపు వాపు, రక్తం తగ్గితే రక్తం పడడం, సోదపు పడిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాంప్లికేషన్స్ ఏంటండి, రొమాటిక్ ఫీవర్ పెర్మనెంట్గా హార్ట్ వాల్వ్, రొమాటిక్ ఫీవర్ తర్వాత పెర్మనెంట్ హార్ట్ వాల్వ్ డ్యామేజ్ వచ్చేస్తుంది. రిగర్జిటేషన్ అంటే వెనక్కి వచ్చేస్తూ ఉంటుందండి. హార్ట్ ఫెయిల్యూర్, ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్, లోపల ఉండే ఎండోకార్డియం అంటే హార్ట్ లోపల ఒక పొర ఉంటుంది, లైనింగ్ పొర, అది వాసిపోతుంది. ఒక్కొక్కసారి బ్లడ్ క్లాట్స్ ఉండి అవి బ్రెయిన్లోకి వెళ్ళిపోయి స్ట్రోక్ వచ్చేస్తుంది. అంచేత రొమాటిక్ ఫీవరు అంటే కీళ్ళు వాసిపోవచ్చు, జ్వరానికి జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఇవ్వకపోతే రొమాటిక్ హార్ట్ డిసీజ్ కింద తర్వాత వచ్చేస్తారు. ఎప్పుడైనా సరే విక్టిమే అంటే ఏదో బ్లాక్ లిస్ట్లో పెట్టారన్నట్టుగా ఏదో టైంలో వేసేస్తుంది వీక్గా ఉన్నప్పుడు. ప్రికాషన్స్ ఏమిటంటే కొంచెం మనం అయితే హోమియోలో అయితే కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్ వేసుకోవాలి, అలాగే హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. మరి మెంటల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఏంటంటే హోమియో మెంటల్స్, జనరల్స్, మొడాలిటీస్, కాన్కంప్టెంట్స్ ఇవన్నీ తీసుకొని అతనికి ఏది
ఇండికేట్ అయితే ఆ మందుతో ట్రీట్ చేయాలి. ఆ అటాక్ వచ్చినప్పుడు మాత్రం ఆ అటాక్లో ఆ లక్షణాలు తీసుకుని అసలు ఏ దగ్గరలోకి వస్తాడో చూసుకోవాలి. ఇంగ్లీష్ వైద్యులు ఏం చేస్తారంటే యాంటీబయాటిక్ సంవత్సరాల తరబడి లేదా జీవితాంతం వాడేస్తారు. పెన్సిలిన్ లాంటి యాంటీబయాటిక్స్ జీవితాంతం లైఫ్లో. కొన్ని గుడ్ హైజీన్, ఆరోగ్య సూత్రాలని పాటించడం, కొంచెం మధ్య మధ్య చెకప్కి వెళ్ళడం. రొమాటిక్ ఫీవర్ వచ్చిందంటే ఏదో మర్మర్స్ అయ్యి తేడాలు అయ్యి వచ్చినదని ఏదో తెలియక అలా కాలక్షేపం చేసేసి ముదిరిపోయేదాకా చూసుకోకపోవచ్చు. అంటే అది మధ్య మధ్యలో ఇయర్లీ వన్స్ లేకపోతే 2 ఏళ్ళకి ఒకసారి ఒక్కసారి కార్డియాక్ టెస్ట్ చేయించుకోవడం, చెకప్. అందులో సౌండ్స్ అన్ని చూస్తుంటారు, అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే తెలుస్తూ ఉంటాయి. అయితే హోమియో మెడిసిన్స్లో మాత్రం కొన్ని ఇక్కడ హార్ట్ మెడిసిన్స్ ఇవ్వబడ్డాయి. ఆ రొమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు చీళ్ళ నొప్పులు వచ్చేస్తే రూస్టాక్ సిమ్టమ్స్ ఉంటే రూస్టాక్, బ్రయోనియా సిమ్టమ్స్ ఉంటే బ్రయోనియాలు ఏంటి, కదిలితే బాధలు ఎక్కువైపోతాయి. ఇదేమో కదిలితే బాగుంటుంది, చలి పడదు. బ్రయోనియా రూస్టాక్స్లో బ్రయోనియాకి చల్లగా ఉండాలి, వర్షం పడదు రూస్టాక్స్లో. ఇక్కడ కూడా బాగా ఎండలో తిరిగి వర్షంలో తడిస్తే బ్రయోనియా వాడు కూడా సిక్ అవుతాడు. చేంజ్ ఆఫ్ వెదర్ అంచేత రూస్టాక్స్, బ్రయోనియా, చీళ్ళు వాసి ఎర్రగా మారి నిగనిగలాడటం, ఏదో గుచ్చుకున్నట్టుగా ఉండడం, కొంచెం కదిలిన బాధలు ఎక్కువైపోవడం, నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకోవాలనడం, మంచం యొక్క వేడికి అన్నారు, మంచం యొక్క వెచ్చదనం ఉపశమనం ఏమి లేదు, విశ్రాంతి కావాలని కోరుకుంటాడు. ఎంతవరకు పెడతాం. రూస్టాక్స్లో తేమ వాతావరణం, వేడిగా ఉన్నప్పుడు అదే మొత్తం ఓవర్ హీట్, బాగా బరువులు అయ్యి మోసి పరిగెట్టి ఓవర్ హీట్గా ఉన్నప్పుడు వర్షంలో తడిచిపోయాడు అనుకోండి, ఇద్దరికీ వచ్చేస్తుంది. బ్రయోనియా రూస్టాక్స్ ఇద్దరికీ తేడా వచ్చేస్తుంది. అక్కడి నుంచి వాడు ఒకలా ఉంటాడు, వీడు ఇంకోలా ఉంటాడు. వీడు రెస్ట్లెస్గా ఉంటాడు, వాడికి రెస్ట్ కావాలని ఉంటాడు బ్రయోనియా వాడు. వీళ్ళేమో అటు ఇటు రూస్టాక్స్ వాళ్ళు అటు ఇటు కదిలిపోతూ ఉంటారు, కదలకుండా ఉంటాడు. నొప్పులు ఎక్కువైపోతాయి అది కదలకపోతే. నిరంతరం కదులుతూ ఉంటే వెచ్చదనం వల్ల, రెండింటి వల్ల ఉపశమనంగా ఉంటుంది. కాల్మియా లాటికోరియా ఉంది, ఇది చాలా హార్ట్ మెడిసిన్ అండి, చాలా గ్రేట్ మెడిసిన్. ఇది కూడా ఏమిటంటే పైనుంచి కిందకు వస్తాయి నొప్పులు. ఇట్ ఈస్ అకాంపైన్డ్ బై హై ఫీవర్. రొమాటిక్ ఫీవర్ లక్షణాలు ఎక్స్క్రూసియేటింగ్ పెయిన్స్, అంటే భరించలేని నొప్పులు. దట్ జనరల్లీ ట్రావెల్ ఫ్రమ్ ది, ఇది మెయిన్ అండి, ట్రావెల్ ఫ్రమ్ ది అప్పర్ పార్ట్ టు ది లోయర్ పార్ట్, పైనుంచి కిందకి. దేనికైనా లెడంపాలకి పోలికి చెప్తారు, కింద నుంచి పైకేమో లెడంపాలు, పైనుంచి కిందకేమో కాల్మియా లాటికోరియా. అలాగే ఇది హార్ట్ మెడిసిన్, ఇది కాల్మియా లాటికోరియా. అంచేత ఛాతీలో నొప్పి రావడం, భుజంలో నొప్పి రావడం, భుజంలోంచి ఇలా చేతి దాకా కింద దాకా వెళ్ళిపోవడం, ఈ రకంగా నొప్పులు ఉంటాయన్నమాట. కాల్మియా లాటికోరియా. జ్వరం వచ్చేసి ఈ నొప్పులతో ఉంటే పైనుంచి కిందకి దిగుతూ ఉంటే కాల్మియాతో తగ్గిపోతుంది. అలా ట్రీట్ చేయబడింది. ఇంకా తర్వాత రొమాటిక్ హార్ట్ డిసీజ్లోకి దారి తీయదు. ఇంకా కరెక్ట్గా ట్రీట్మెంట్ జరిగినట్లు లెక్క. ఇక ఆ రోజు రొమాటిక్ ఫీవర్లో సడన్గా వచ్చేసింది అనుకోండి, రాత్రికి రాత్రి ఏ చలిగాలికో విపరీతంగా ఎక్స్పోజ్ అయ్యాడు. లోపల ఉంది మయాజం, లోపల ససెప్టిబిలిటీ ఉంది. ఆ రోజు వాడికి పాపం మొదలైంది అనమాట. ఎక్స్పోజ్ అయ్యాడు కదండి, ఎక్స్పోజ్ అయ్యాక ఇంకా నైట్కి నైట్ విపరీతంగా అటు ఇటు కొట్టేసుకోవడం, ఆందోళన, కాలు ఫుల్గా కొట్టుకోవడం ఉందన్నమాట. అప్పుడు ఎక్కువ నైట్ వేస్తాం. అంటే రొమాటిక్ ఫీవర్ అంటే రాబోయే రొమాటిక్ ఫీవర్ అనమాట. అది మన్నాడు బదులు 1-2 రోజులు వదిలేస్తే కీళ్ళు వాసిపోయి జ్వరం పట్టేసుకుంటుంది. ఆ నైటే ఈ ఎక్కువ నైట్ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఆ నైట్తో సరి. మన్నాడు ఇది రొమాటిక్ ఫీవర్ అని కూడా తెలియకుండానే తగ్గిపోతుంది. ఫస్ట్లో అనుకున్నాం కదండి, ఇప్పుడు షిఫ్టింగ్ పెయిన్స్,
ఆర్ వాండరింగ్ పెయిన్, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఒక కీళ్ళ నుంచి మరో కీలుకు వేగంగా మారే కీళ్ళ నొప్పులు. కీళ్ళు వాసిపోయి చురుకు చురుకుమంటూ ఉంటాయి. ఆరుబయట చల్లగాళ్ళు ఓపెన్ ఏరియాకి ఇష్టం అనమాట ఉపశమనం. వెచ్చటి గదిలో బాధలు ఎక్కువ అవుతాయి. అలాగే ఆ పల్స్ల లక్షణాలు ఉన్నాయనుకోండి, ఆ కీళ్ళు వాసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు పల్స్లతో తగ్గిపోతాయి. ఇంకా రొమాటిక్ ఫీవర్ కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయబడ్డట్టు లెక్క. రొమాటిక్ హార్ట్ డిసీజ్లో ఇంకా వెళ్ళదు, ఇంకా సేవ్ అయిపోయాడు. ఇక లెడంపాలలో నొప్పులు కింద నుంచి పైకి రావడం, అది లెడంపాలు. అయితే ఇక్కడ కేళల్లో చిన్న చిన్న గడ్డలు లాంటివి వస్తాయి. ఇది వేడి పడదు, చల్లగా ఉంటే బాగుంటుంది. కదిలితే నొప్పులు ఎక్కువ అవుతాయి. అది అది లెడంపాలు. తర్వాత కాల్చికం అండి. ఇవి చాలా సివియర్ పెయిన్స్ ఉంటాయి కాల్చికంలో. ఎవరైనా దగ్గరికి వచ్చి అసలు ఇలా ముట్టుకున్న దగ్గర సహించలేనంత నొప్పులు ఉంటాయి. అయితే వీళ్ళకి ఒక పెక్యులర్ లక్షణం ఒకటి ఉందండి. వంట వండేటప్పుడు ఆ వాసన అసలు తట్టుకోలేడు, పారిపోతాడు ఇంట్లోంచి బయటికి కాల్చికంలో. ఆ లక్షణంగానే ఉంటే ఎన్నో గౌట్ కేసులు, రొమాటిజం కేసులు, రేనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు ఎన్నో తగ్గిపోతాయండి. ఇక్కడ కూడా రొమాటిక్ ఫీవర్లో కూడా కాల్చికం ఉంటే మాత్రం ఆ లక్షణాలు, ఆ కాల్చికం లక్షణాలు అంటే నొప్పులు భరించలేనంత ఉంటాయి. ముట్టుకోనివ్వరు. అన్నిటికంటే ముఖ్యంగా స్మెల్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ అన్బేరబుల్. ఇది అంటే కాల్చికం అనమాట. ఇది రొమాటిక్ ఫీవర్స్ గురించి ఓవరాల్గా. రొమాటిక్ ఫీవర్ నెక్స్ట్ స్టెప్ రొమాటిక్ హార్ట్ డిసీజ్. ఫీవర్ కరెక్ట్గా నయం చేయబడితే రొమాటిక్ హార్ట్ డిసీజ్లోకి వెళ్ళదు. ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలు ఇక్కడ డయాగ్రమాటిక్గా పిక్టోరియల్గా ఉన్నాయి. మనం ఎలాగ అవన్నీ చెప్పుకున్నాం కాబట్టి మీకు ఎలా నోట్స్ పెడతాను కదా, అందులో మీరు చూద్దరు. కానీ డెఫినెట్ లక్షణాలు ఫస్ట్లో ఆరు బయట బాగుంటుంది, కానీ ఓపెన్ ఎయిర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ వాసిపోయింది కానీ ఓపెన్ ఎయిర్లో వచ్చారు కాబట్టి కొంచెం హాయిగా ఉంది. ఆవిడ నవ్వుమోహంతో ఉంది. లేడంపాలు ఇదిగోని అక్కడక్కడక్కడక్కడ బొడుపుల్లోకి వచ్చేసి కీళ్ళన్నీ ఇలా పొడిచిపోయి బొడుపులు వచ్చేసి గడ్డలు వచ్చేసి కీళ్ళలో ఇలా వచ్చి కింద నుంచి పైకి వ్యాపిస్తాయి. అది లేడంపాలు. కాల్చికం అంటే ఎవరో ముట్టుకుంటే, డాక్టర్ గారు ఎవరో చేయి పట్టుకుంటే వద్దొద్దు అంటున్నాడు. కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేస్తాయి కీళ్ళు. ఈవినింగ్ బాధలు ఎక్కువైపోతాయి, చాలా నీరసంగా ఉంటుంది. అన్నిటికంటే ఇంకోటి ముఖ్యమైనది స్మెల్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ కెనాట్ బేర్. కాల్చికం వీటిల్లో ఇవి కొన్ని ఒక గ్రూప్ కింద మనం చెప్పాం. కొంచెం నాలెడ్జ్ ఆఫ్ మెటీరియల్గా బాగా ఉంటే ఏ డ్రగ్ ఇది అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఏది ఇండికేట్ అయితే దాంతో తగ్గుతుందండి. కామన్గా మనం కొన్ని ఇండికేట్ అయ్యి మందుల గురించి చెప్పుకున్నాం. గ్రూప్ ఒక కామన్ గ్రూప్ చెప్పుకుంటాం అనమాట ఒక్కొక్క కండిషన్కి. ఇక రొమాటిక్ ఫీవర్ తర్వాత నెక్స్ట్ ఏమిటంటే హెక్టిక్ ఫీవర్. హెక్టిక్ ఫీవర్ కన్జంప్టివ్ ఫీవర్ అంటే టీబీ కేసుల్లో వచ్చే జ్వరం. ఇదేమిటంటే 106 అలాగేం వచ్చేది, 100, 101 ఇలాగ అలా నస కింద ఉంటుంది. దగ్గు కూడా నస కింద ఉంటుంది. లైట్ కాఫ్ ఫీవర్ అనేది సాయంత్రం చేసి ఒళ్ళు వేడిగా ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుంది. ఈవినింగ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఏమిటండి, టీబీ కేసుల్లో ఫస్ట్ మెడిసిన్ బ్యాసిలినం. ట్యూబర్కులినం కాదండి, బ్యాసిలినం. బ్యాసిలినం కూడా టీబీ, అడ్వాన్స్డ్ టీబీ కానీ కొంచెం టీబీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం 30 పవర్, బ్యాసిలినం 30. ఇందాక మనం చెప్పుకున్న జ్వరాలన్నిటిలో కూడా 200. ఇక టీబీలో లంగ్స్ దగ్గుతుంటే పొడి దగ్గులాగా వస్తూ సాయంత్రం జ్వరం వస్తూ ఉంటే బ్యాసిలినం 30. అక్కడ బ్లడ్ పడిపోయి దగ్గులో బ్లడ్ పడుతున్నా సరే 30 తోటి చాలా కేసులు రిలీఫ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెంట్ ఫీవర్స్ అండి, దగ్గు, పొడి దగ్గు. తర్వాత ఏమంటే ఈవినింగ్
ఎగ్రవేషన్, చిక్కుపోవడం, బక్కగా అయిపోవడం, ఇదంతా అన్నమాట. తరచుగా జ్వరాలు, జలుబులు, ఇది బ్యాసల్. అంచేత ఈ హెక్టిక్ ఫీవర్ ఆర్ టీబీ కేసుల్లో జ్వరం దగ్గు వస్తే బ్యాసిలం 30-200 1M 10M అలాగ వాడతారు. తర్వాత బ్యాసిలం తర్వాత ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ అంటే ఈ బ్లడ్ పడిపోతూ ఉంటుంది. ఈవినింగ్ ఫీవర్ ఎలాగా ఉంటుంది కదా, ఆకలేసేస్తూ ఉంటుంది అక్కడికి. ఫాస్ఫరస్ వాళ్ళకి బ్లడ్ పడిపోతూ ఉంటుంది, చల్లటి తాగాలని ఉంటుంది. అయితే ఈ ఫాస్ఫరస్లో ఒక కాషన్ ఒకటి ఉందండి, జాగ్రత్త. ఈ టీబీ కేసుల్లో హై పొటెన్సీల్లో వేయకూడదు, బ్యాసిల్ను వేయించుకోవాలి. టీబీ కేసుల్లో ఫాస్ఫరస్ హై పొటెన్సీల్లో వేయకూడదు. వేస్తే రిస్క్ 30కి మించి పైకి వెళ్ళకూడదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మార్పు చేసుకోవచ్చండి. ఇక్కడ బేసిక్ పాయింట్స్ కొన్ని చెప్పుకుంటున్నాం మనది. ఫాస్ఫరస్తో కొంచెం జాగ్రత్తగా ఉంటారు. తర్వాత ఈ హెక్టిక్ ఫీవర్లోనే ఎబ్రుటానం కూడా ఉందండి. ఎబ్రుటానంలో ఏముందండి, మనకి మెయిన్ చిక్కుపోవడం, కాళ్ళు ఎండిపోయినట్టు అయిపోవడం. చాలా నుంచి జ్వరం వస్తూ ఉంది, దగ్గు వస్తూ ఉంటుంది, మంచి చూస్తే కాళ్ళు పొలల్లాగా అయిపోతాయి, పైన బాడీ పర్వాలేదు. ఆ చిక్కుపోయిన దాన్ని బట్టి వేస్తాం. అది ఎస్టిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్ ఏమిటంటే విపరీతమైన చెమటలు పట్టేస్తూ ఉంటాయి, పట్టేసి వీళ్ళు కూడా బాగా చిక్కుపోతారు, ఎనిమిగ్గా పారిపోయి రక్తం లేకుండా మైనులాగా అయిపోతాడు. అయిపోయి విపరీతమైన దాహం ఎస్టిక్ యాసిడ్లో. ఎనిమి బాగా చిక్కుపోవడం, పారిపోవడం, విపరీతమైన దాహం, ఎంత తాగినా ఇంకా తీరదు. ఇది ఎస్టిక్ యాసిడ్ అండి. విపరీతమైన చెమటలు, నైట్ స్వెట్స్. అది ఇంకోటి ఏమిటంటే యూరిన్ కూడా విపరీతంగా అయిపోతుంటుంది. ప్రొఫ్యూజ్ ఫ్రీక్వెంట్ కలర్లెస్ యూరినేట్, నీళ్ళలాగా ఉంటుంది యూరిన్, ఉండి ఎక్కువ అయిపోతూ ఉంటుంది, విపరీతంగా దాహం వేసేస్తూ ఉంటుంది, నీరసపడిపోతూ ఉంటాడు, ఓ రోజులు రాను రాను చిక్కుపోతూ ఉంటాడు. రక్త క్షీణత అన్నాడు, చల్లగా మైనులాగా అయిపోయాడు, అది ఎస్టిక్ యాసిడ్. ఎలా ఉన్న డయాబెటీస్ కేసులు చాలా వరకు ఎస్టిక్ యాసిడ్లో కవర్ అవుతాయండి, షుగర్ పేషెంట్స్. ఇక్కడ కూడా ఈ హెక్టిక్ ఫీవర్స్లో టీబీ కేసుల్లో కూడా ఇలా ఈ దాని లక్షణాలు ఉంటే, ఎస్టిక్ యాసిడ్ లక్షణాలు ఉంటే ఎస్టిక్ యాసిడ్తో రిలీఫ్ వస్తుంది. చైనా ఫిషనాలిస్. టీబీ కేసుల్లో ఎప్పుడంటే నీరసం, విపరీతమైన చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే విరేచనాలు, వాంతులు, బ్లడ్ పోవడం, ఇలాంటి హిస్టరీ ఉంటుంది ముందు. పోయాక వీళ్ళు బాగా ఎనిమిగ్గా పాలిపోయినట్టు అయిపోయి జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి, అసత్మాన ఫీవర్స్ వచ్చేస్తూ ఉంటాయి. అయితే అర్ధరాత్రి అగ్రవేషన్ ఉంటుంది, నైట్ అగ్రవేషన్, ఒక నైట్ గార్డ్ వచ్చేస్తూ ఉంటాయి జ్వరాలు. ఏదైనా 12 గంటలకి, పగలు వచ్చినా 12, రాత్రి వచ్చినా 12. ఆర్సెనిక్ వాల్వ్, ఈ స్పీడ్గా చిక్కిపోతూ ఉంటారు చెమటలో. ఆ రెండు ఉంటే ఆర్సెనిక్ అని కాదండి, అస్థిమితం, ఆందోళన, ఇటు అటు అటు ఇటు తెగ తిరిగేస్తూ ఉంటారు. ఆర్సెనిక్ అని అన్నీ తెలిసిపోతాయి. ఓ కంగారు పడిపోవడం, డాక్టర్ గారు వచ్చారనడం, వాళ్ళు కవర్ చేసేవాడడం, వీళ్ళు కవర్ చేసేవాడడం, ఆ సోఫాలో కూర్చోవడం, లేచిపోయి గదిలోకి వెళ్ళడం, గదిలోకి మళ్ళీ బయటకు రావడం, ఇలాగ అటు ఇటు ఇటు అటు, ఒక దాంట్లో ఒక రూమ్లో ఇంకో రూమ్లోకి, ఒక సోఫాలో ఇంకో సోఫాలోకి, ఒక్క కుర్చీలో ఇంకో కుర్చీకి అలా తిరుగుతూ ఉంటారు. అంత నీరసంలోనూ అది ఆర్సెనిక్. అలా కామ్గా ముద్దపప్పులాగా అలాగ ఉంటే ఆర్సెనిక్ కాదు. మళ్ళీ దాహం ఏంటంటే అస్తమానం కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతూ ఉంటారు, ఎలర్ట్గా ఉంటారు, స్పీడ్గా. ఆర్సెనిక్ ప్రయోజనం వాళ్ళకి వీళ్ళకి ఆపోజిట్, డల్గా ఉంటారు. జెల్సిమేమో ప్రయోజనం డల్, ఆర్సెనిక్ స్పీడ్. తర్వాత కుప్పరం మెటాలిక్ అంటే కాపర్, ఇది
కాపర్ కాదండి, రాగి. దీనిలో ఏమిటంటే రాత్రిపూట చెమటలో క్రాంప్స్ ఉంటాయండి. క్రాంప్స్ అంటే కండరాలు ఇలా బిగబట్టేస్తూ ఉంటాయి. ఆ క్రాంప్స్ని బట్టి కుప్రమెటాలికం వేస్తాం. ముఖ్యంగా చేతులు ఇలా ముడిచిపోతాయి అనమాట. క్లెంచ్డ్ థంబ్ అంటారు. ఇలా బొట్టన వేలు లోపలికి వెళ్ళిపోయి మిగతా మిగతా వేలు దానిపైన ఇలా పట్టేసుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట. పిడికిలి, అది కుప్రమెటాలికం. పిక్కలు తోడేస్తూ ఉంటాయి. అంత సివియర్ క్రాంప్స్ ఉంటే మాత్రం ఆ ఎక్కిక్ ఫీవర్లో కుప్రమెటాలికం పడుతుంది. ఆ క్రాంపుని బట్టి కలరాలో కూడా కుప్రమెటాలికం పడుతుంది. ఇలాగ టీబీ జ్వరాల్లో కూడా పిక్కలు తోడేస్తూ ఉంటే కుప్రమెటాలికం పడుతుంది. వేళ్ళు ఇలా ముడిచిపోతూ ఉంటాయి క్రాంప్స్. రాత్రులు విపరీతమైన చెమటలు. అసలు ఒళ్ళంతా తడిసిపోయి ముద్ద అయిపోతుంది అనుకోండి. రోజును వాడు ట్యూబర్కులర్ అని అర్థం అనమాట. జ్వరం వచ్చినా రాపోయినా, దగ్గు వచ్చినా రాపోయినా బట్టలు ముద్ద అయిపోతున్నాయి అనుకోండి. రాత్రుళ్ళు నైట్ స్వెట్స్ టీబీ రిస్క్ ఉందని తెలుస్తుంది అనమాట. దానివల్ల అంటే హెక్టిక్ ఫీవర్లో బ్యాసిలినం, ఫాస్ఫరస్, తగ్గితే బ్లడ్ పడుతుంది అన్నారు కదండి. బ్యాసిలినంలో కూడా పడుతుంది. మోర్ సేఫ్ బ్యాసిలినం. ఎబిలిటైనంలో కాళ్ళు ఇలా ఎండిపోయి ఆరిపోయి ఉంటాయి అన్నమాట. ఒళ్ళు అంతరిక కంటే కాళ్ళు బాగా పలచగా అయిపోతాయి, చిక్కుపోతారు అన్నమాట. ఎస్టిక్ యాసిడ్ మంచినీళ్ళు తాగేస్తా ఉన్నాడు. ఎన్ని తాగినా ఇంక తీర దాహం. దీంతో పాటు తెల్లగా పాలిపోయినట్టు అయిపోతారు, ఎనీమిక్గా అయిపోతారు. రాత్రులు చెమటలు, ఆర్సినిక్ వారం కంగారు. ఇదేమో డల్లగా ఉన్న కంగారు పడిపోతున్నాడు, వేగంగా చిక్కుపోతాడు. ఆర్సినిక్ వారం అస్థిమితం, ఆందోళన, కొంచెం కొంచెం నీళ్లు తాగడం, మళ్ళీ తాగడం, కొద్దిగా తాగుతాడు, సిప్పు. ఇంకా చైనాలో కొద్దిగా ఒళ్ళు మొత్తం అయిపోయేటట్టుగా చెమటలు, నీరసం. కుప్రమెటాలికంలో మాత్రం ఇక్కడ కూడా చెమటలు పడతాయి, క్రాంప్స్ ఉంటాయండి. కండరాల బిగబట్టేయడం, బిగిసిపోవడం, అది కుప్రమెటాలిక్. తర్వాత హెక్టిక్ ఫీవర్ తర్వాత నెక్స్ట్ ఫీవర్ పర్పురల్ ఫీవర్. అంటే డెలివరీ తర్వాత జ్వరం వచ్చేస్తుంది. డెలివరీ తర్వాత ఫీవర్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బేబీకి ఇక్కడ ఫీడింగ్ ఉంటుంది. వీళ్ళు జబ్బు పడిపోతే బేబీ హెల్త్ అక్కడ తల్లిపాలు చాలా ఎసెన్షియల్ అనమాట, అమృత తుల్యం. అలాంటిది ఈవిడ సిక్ అయిపోయిందంటే చాలా తేడా వచ్చేస్తుంది బేబీకి. ఆవిడ మొత్తం లైఫ్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. ప్రసవం తర్వాత డెలివరీ సెప్టిక్ టైప్ అనమాట. వెంటనే ఏంటంటే మందు పైరోజనం. ఎప్పుడు పైరోజనం? టెంపరేచర్కి పల్స్కి పొంతలు లేకపోతే పైరోజనం. ఇక్కడ ఆ డెలివరీ తర్వాత క్లీనింగ్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చును, హైజీనిక్గా లేకపోయి ఉండొచ్చును, అయితే వాళ్ళు ఆ నర్సింగ్లో ఆ డెలివరీ చేసే వాళ్ళు హ్యాండ్స్ అయ్యి సరిగ్గా వాష్ చేసుకుని ఉండకపోతుంది. ఎనీ రీజన్ అక్కడ మొత్తానికి సెప్టిక్ ఫీవర్ వచ్చి పైరోజం 200, తర్వాత 1 ml అలా పడుతుంది. తర్వాత బాప్టిషియా అంటే కంటిన్యూల్ ఫీవర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి వాసన, ఏంటి స్రావాలన్నీ కూడా ఫుల్ వాసన, తాగుబోతు మొహంలో ఉంటుందని మగత ఉంటుందండి. బాప్టిషియాకి మగత. ఆ మగత మొహం కొంత తాగినోడి మొహంలో ఉంటుంది. దానికి ఒక మొహం పేరు ఒకటి ఉంది, డిసార్టెడ్ కౌంటెనెన్స్. కౌంటెనెన్స్ అంటే ముఖాకృతి, డిసార్టెడ్ అంటే తాగుబోతులాగా. ఆ డిసార్టెడ్ కౌంటెనెన్స్ అన్న మాట బాప్టిషియాకి వాడతారు లక్షణాల్లో. అంటే అది మగతగా ఉంటుంది, కొంచెం తాగిన వాళ్ళ ఉంటుంది మొహం. అలవాటు అయిపోతుంది. 4-5 బాప్టిషియా కేసు చూసేవాడు కొంచెం మగతగా ఉంటే మొహం ఎలా పెడితే బాప్టిషియా తెచ్చిపోద్ది. స్రావాలన్నీ కూడా వచ్చే స్రావాలన్నీ దుర్వాసనగా ఉంటాయి. ఏదో శరీరంలో బాగా అటు ఇటు చెదిరిపోయినట్టుకుంటే దగ్గర లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది బాప్టిషియా. ఇంకా పల్స్, టెంపరేచరు
డిస్కార్డెంట్ అన్నది పైరోజనం మెయిన్, బాప్టిజం కూడా ఉండొచ్చు. ఈ మగత అది కంటిన్యూడ్ ఫీవర్. కార్బోరిక్ యాసిడ్ అనేది ఎప్పుడో కనపడదండి, మెయిన్ పైరోజనమే. ఇక్కడ ఏంటంటే కార్బోరిక్ యాసిడ్ పర్పురల్ ఫీవర్లో, కార్బోరిక్ యాసిడ్ అంటే సెప్సిస్ కదా, మరి కుళ్ళిపోవడం. అది దుర్వాసనతో కూడిన స్రావాలు, విపరీతమైన నీరసం. ఎందుకంటే స్రావాలంటే మామూలుగా 21 days అవుద్దండి స్రావం. ఆ 21 days నార్మల్గా అయిపోతే గొడవ లేదు, లేకపోతే తేడా వస్తే చాలా తేడా వచ్చేది. అపెన్సివ్ డిశ్చార్జెస్, ఈ కుళ్ళు వాసన, పెయిన్స్ ఏమి ఉండవు, వాసన ఉంటుంది. దానివల్ల కార్బోరిక్ యాసిడ్ కూడా పడుతుంది. కార్బోరిక్ యాసిడ్ మనం ఎక్కడ చదువుకున్నామో, డయాబెటిక్ అల్సర్స్, కాలిన పుళ్ళు, కార్బోరిక్ యాసిడ్. ఇక్కడ ఈ ఫీవర్స్ లో కూడా పడుతుంది అన్నమాట, పర్పురల్ ఫీవర్స్ లో కూడా. అంటే ఇక్కడ లక్షణం ఏంటంటే కుళ్ళిన స్రావాలు, అంటే కుళ్ళు వాసన ఉంటాయి. ఇక పర్పురల్ ఫీవర్ లో ప్రొటాలస్ హెరిడస్, ఇది కూడా దుర్వాసన ఉంటుంది, బ్లీడింగ్ అయిపోతూ ఉంటుందండి. బ్లీడింగ్ అలా నీరులా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, అప్పుడు ప్రొటాలస్ హెరిడస్ పడుతుంది. మనం ఒక కేసు కూడా చెప్పుకున్నాం, డయాబెటీస్ గ్యాంగ్రీన్ కేసు, ప్రొటాలస్ మాస్టర్ గారు బుజ్జిగా చేసిన కేసు. బెల్డోనా అయితే అప్పుడు సడన్ గా ఫీవర్ వచ్చేస్తుంది, పర్పురల్ ఫీవర్ కుళ్ళు వచ్చా కానీ హై ఫీవర్ 106 అయిపోతుంది, ఎర్రగా మొహం. తర్వాత కొంచెం చిన్న చిన్న మంచం కుదుపుకు కూడా విపరీతమైన నొప్పి వచ్చేస్తుంటే జార్ అంటే కుదుపు అండి. థ్రాబింగ్ పెయిన్స్, జిమ్ 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 జిమ్, ధనారింపు అంటాం, ధనారింపు నొప్పులు అనమాట. తలనొప్పి అంత హైగా చాలా ఎక్కువగా వచ్చేస్తుంది, హెడేక్. మొత్తానికి బెల్డోనా అంటే సడన్నెస్ అనమాట. ఇక్కడ సడన్ గా 105, 106 జ్వరం వచ్చేసి మనిషి అంతా కూడా అసలు ఇలా కదిపితే కుదుపుకి అసలు తట్టుకోలేకుండా ఉంటే, తలనొప్పి ఇలాగా కొట్టేసుకుంటున్నట్టుగా ఉంటే, నరాలు కొట్టేసుకుంటున్నట్టుగా చెప్తారు. పల్సేటింగ్ పెయిన్స్ ఉంటే బెల్డోనా. పర్పురల్ ఫీవర్ లో ఎక్కువ ఇవన్నీ రెండు కూడా మనం తరచుగా ఇండికేట్ అవ్వదు, కానీ వెనక్కి పెట్టాం కానండి, వస్తే ఆ రోజే వచ్చేస్తుంది. ఆకస్మిక జ్వరం, అస్థిమితం, ఆందోళన, ప్రాణభీతి ఉంటుంది. బెల్డోనాలో ప్రాణభీతి ఏముంటుంది. బాబాయ్ చచ్చిపోతానేమో బాబాయ్, నాకు తెల్లారుతుందా లేదా, 4 అయితే ప్రాణం పోద్దేమో, 4 అయితే అంటే టైం చెప్పేస్తుంది అక్కడ. అదంతా ఎక్కువ నైట్ అనమాట. ఎక్కువ నైట్ బెల్డోనా ఆ రోజుకి ఆ రోజు వచ్చేస్తాయండి, మిగతా టైం తీసుకుంటాయి. కానీ లక్షణాలు దేని లక్షణాలు దానికి ఉంటాయి. ప్రయోజనమే మెయిన్ అండి. తర్వాత బ్యాప్టిషియా, అయోమయం కింద ఉండి తాగుబోతు మొహంలా ఉంటుంది, మగత తాగుబోతు మొహం. తర్వాత కార్బోరిక్ యాసిడ్ ఏమిటంటే కుళ్ళు వాసన. అంత కుళ్ళు వాసన ఎలాగొచ్చేస్తుందా అని అనుకున్న, ఆ వాసనకే కార్బోరిక్ యాసిడ్ వేసేస్తారు. కార్బోరిక్ యాసిడ్ కూడా పర్పురల్ ఫీవర్స్ లో పడుతుంది. చాలా అప్లికేషన్లు ఉన్నాయండి దీనికి. కార్బోరిక్ యాసిడ్ కాలిపోయినప్పుడు కాలిన పుళ్ళు, డయాబెటిక్ గ్యాంగ్రీన్, విపరీతమైన తలనొప్పి ఇలాగ రిబ్బన్ టేపు అంటించినట్టుగా ఎలాస్టిక్ ఒక కణతకి అంటించి ఇలా లాగి రెండో కణతకి అంటించినట్టుగా ఇలా పట్టుకున్నట్టుగా ఉంటుంది తలనొప్పి. అంత కార్బోరిక్ యాసిడ్ అనమాట. ఇక్కడ పర్పురల్ ఫీవర్ లో పుల్లి వాసన, ప్రొటాలస్ హెరిడస్ నీరులా రక్తం. తర్వాత బెల్డోనా సడన్ హై ఫీవర్, ఎక్కువ భయం, ప్రాణభీతి. ఈ రెండు కూడా సడన్ గా రాత్రి వచ్చేస్తాయి. ఇది కొంచెం మొహం ఎర్రగా అంటే మన ఇండియన్స్ లో అంతగా తెలియకపోవచ్చు. అయితే ఏంటంటే బెల్డోనా అంటే సడన్నెస్, రెడ్నెస్, ఒళ్ళు ఇలా మనం చెయ్యి అయితే సరళమని మనం చెయ్యి అంటుకున్నట్టుగా కాలిపోతుండదు బెల్డోనా అనమాట. జుమ్ 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 అని కొట్టేసుకుంటా ఉంటాయి రక్తనాళాలు. కెరోటిడ్స్, మెడ దగ్గర ఉండే రక్తనాళాలు కొట్టుకుంటున్నట్టుగా మన కంటికి కూడా కనిపిస్తుంది. అది ఎకోనైట్
మన లోపల పెరిటోనైటిస్ అంటే లోపల అబ్డామిన్లో ఉన్న పొరలన్నీ వాసిపోవడం. సెప్టిక్ కండిషన్లోకి లీడ్ చేస్తుంది అనమాట. ఆవేళ ఎక్కువ నీటి పడకపోతే మాత్రం చాలా తేడా చేస్తే ఎక్కువ నీటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. హై ఫీవర్ వచ్చేయడం, విపరీతమైన అస్థిమితం, ఆందోళన, యాంగ్విష్ అంటామండి. ఈ యాంగ్విష్ అన్న మాట ఎక్కువ నైట్గా వాడతారు. అంటే విపరీతమైన ఆవేదన అనమాట అండి. వాళ్ళకి ఇంకా కంగారు పడుతున్నట్టు వాళ్ళకి తెలియదు. కొట్టేసుకుంటా ఉంటారు. అలా గిలగల గిలగల ఆడేసి కొట్టేసుకుని ఎలా తిరిగి ఇలాగ అంట్లో ఎక్కువ నైట్ చచ్చి అయితే చక్కమని వాళ్ళు సైలెంట్గా పడుకునిపోయారు. పరిగెట్టుకెళ్ళి మోసం అయిపోయింది. ఇంక పొద్దున్న దాకా లేవలేదు. ఒక పాప విషయం అనమాట చేసేది. అంటే లక్షణాలు అది ఏ ట్రబుల్ సరే, ఏ డ్రగ్ లక్షణాలు ఉన్నాయో ఆ డ్రగ్ వేస్తే తగ్గిపోతాయి. ఆ డ్రగ్ అంటే మెటీరియల్గా మనం బాగా చదువుకోవాలన్నమాట. ఆ డ్రగ్ అక్కడ సాక్షాత్కరించినట్టుగా మనం చెక్ చేయగలిగి ఉండాలి, వెరిఫై చేయగలిగి ఉండాలి. నెక్స్ట్ చికెన్ గునియా ఫీవర్. చికెన్ గునియాలు అందరూ ఎఫెక్ట్ అయిపోయారు అప్పుడు. తీవ్రమైన కీళ్ళ నొప్పులు, తలనొప్పి, అలసట, దద్దుర్లు, ఇదంతా వైరల్ ఫీవర్. దానికి మందు ఎపటోరియం పెరప్ 200 1 ఎముకలు విరిగినంత తీవ్రమైన నొప్పులు. అది అంటే నొప్పి తీవ్రత విపరీతంగా ఉంటే, తట్టుకోలేనంత నొప్పులు ఉంటే మాత్రం ఇంక ఎపటోరియం పెరప్ అంటే రెస్ట్లెస్. అంటే రూస్టాక్స్ రేంజ్ అవన్నీ సరిపోవాలి ఈ నొప్పులకి. విరవల్లాడిపోతాడు నొప్పులకి, ఎముకల్లోంచి వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది. అది ఎపటోరియం పెరప్. చాలా కేసులు చాలా లైఫ్ సేవింగ్ డ్రగ్ అండి ఇది. ఎందుకంటే చికున్ గునియా ఉంది, డెంగ్యూ ఫీవర్ ఉంది, చాలా కొన్ని కాంప్లికేటెడ్ ఫీవర్స్ కూడా దీంతో తగ్గిపోతాయి ఎపటోరియం పెరప్ తోటి. డెంగ్యూ ఫీవర్, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, అలసట, దద్దుర్లు, అన్నిటికంటే బ్లడ్లో ప్లేట్లెట్ కౌంట్ డౌన్ అయిపోతాయి. దానికి కూడా ఎపటోరియం పెరపే. ప్లేట్లెట్ కౌంట్ డౌన్ అయిపోతాయి కాబట్టి ఎపటోరియం పెరపను, బొబ్బాసాకు రసమును, ఒక 20 ml బొబ్బాసాకు రసం కొంచెం తేనెలో కలిపి ఇచ్చేస్తుంటారు. లేదా బొప్పాయి రసంతో ట్యాబ్లెట్స్ అవి వచ్చినాయి, అవన్నీ ఇస్తారు. క్యారికా పెపాయ అంటే బొప్పాయి, క్యారికా. ఆ క్యారికా పేరుతో ట్యాబ్లెట్లు రిలీజ్ చేశారు, లేకపోతే క్యాప్సూల్స్ రిలీజ్ చేశారు. ఆ క్యాప్సూల్స్ అయినా బాగానే పనిచేస్తున్నాయి. లేదా మన బొబ్బాసాకు రసం తీసేయడం, 20 ml తేనె కలిపేయడం, ఇచ్చేసి ఎపటోరియం పెరప్. డెంగ్యూ ఫీవర్ ప్లేట్లెట్ కౌంట్ అది పెరిగింది, చాలా కేసెస్ రిలీఫ్ వచ్చిన కేసులు ఉన్నాయి. ఓన్లీ డ్రగ్ ఎపటోరియం పెరప్ అన్నట్టుగా ఉంది డెంగ్యూ ఫీవర్. ఎందుకంటే ఎముకల్లో సలుపులు వచ్చేది కానీ బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు దీన్ని. ఎముకలు పెరిగినంత నొప్పులు. ఇంకొకటి ఉందండి, చలి తగ్గే టైంలో, చలి వచ్చింది కొంచెం, చలి తగ్గే టైంలో వాంతి అయిపోతుంది. బిట్టర్ వామిటింగ్ అంటే పైత్యం వాంతి అనమాట, చేదు వాంతి అవుతుంది. అది కూడా ఎపటోరియం పెరప్ లక్షణం. దాహం. తర్వాత జెల్సీమియం అంటే డెంగ్యూ ఫీవర్లో జెల్సీమియం కూడా ఇండికేట్ అవుతుంది. తీవ్రమైన మందకొడితనం, తల తిరగడం, అంటే డల్నెస్ ఉంటుందండి. జెల్సీమియంలో మెయిన్ డల్నెస్. ఇక్కడ చూసారు, గ్రేట్ డల్నెస్, డిజ్జీనెస్, డ్రౌజీనెస్, కొంచెం మగతగా ఉంటారు, డల్గా ఉంటారు, విపరీతమైన నీరసం. పడుకున్నప్పుడు నీరసం ఉందని ఆడకే తెలియదు, లేచాడు బాత్రూమ్ కానీ దబాను పడిపోతాడు. దానికి ఎంత నీరసం ఉందా అని తెలియదు, అంత కాళ్ళలో అంత వీక్గా అయిపోతాడు. అంటే పోలియోకి కూడా ఇది జెల్సీమియం ప్రివెంటివ్గా వాడతారు. ఎంచేత కాళ్ళు వీక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ కూడా ఈ డెంగ్యూ ఫీవర్లో కూడా విపరీతమైన నీరసము, డల్నెస్, డ్రౌజీనెస్, ఒక్కడే ఉండాలనుకోవడం, ఎవరిని పక్కన ఉండొద్దు అనడం, ఇవన్నీ ఉంటే దాహం లేకపోవడం,
జెల్సీమియం అనమాట. రెప్పలు వాడిపోవడం, డ్రూపింగ్ ఐలిడ్స్. మామూలుగానే ఒకళ్ళకి రెప్పలు వాడిపోయిన జెల్సీమియం ఇండికేట్ అవుతుంది. ఇక్కడ ఈ డెంగ్యూ ఫీవర్లో కూడా అలా డ్రూపింగ్ ఐలిడ్స్ ఉండి, దాహం లేకుండా ఉండి, కదలకి లేకుండా అలా గుండ్రాయిలాగా అలా పడుకుని ఉంటే జెల్సీమియం వీక్నెస్. డెంగ్యూ ప్రారంభ దశలో ఎక్కువ నైటు, రూస్టాక్స్ వాటి లక్షణాలు ఉంటాయన్నమాట. ఆర్సెనిక్ వాల్వం ఇవి కూడా గ్రూప్లో మనం చెప్పుకుంటున్నాం. ఆందోళన, ప్రాణభీతి ఇవన్నీ ఆర్సెనిక్. ఒక దాంట్లో చదివింది ఇంకో దాంట్లో వస్తూ ఉంటుంది. ఎన్నో కేసుల్లో ఒకటే మంది ఇండికేట్ అవుతుంటుంది. ఆ లక్షణాలు సరిపోతాయండి. మనకు అంత సిమ్టమ్సే కదా. తరచుగా నీళ్ళు తాగాలనడం, అర్ధరాత్రి బాధలు ఎక్కువడం, ఇవన్నీ. డెంగ్యూ ఫీవర్, చికెన్ గునియాల వీళ్ళకి ఒకటి వారం పెరపతిగా నొప్పులు తట్టుకోలేని అంత నొప్పులు వచ్చేస్తున్నాయి. చేదు వాన్, ఇంకో అక్కడ గిన్నె కూడా పెట్టారు వాన్ చేసుకోమని చెప్పి. జెల్సీమియం మగత కళ్ళు వాలిపోతున్నాయి, రెప్పలు వాలిపోతున్నాయి, నీరసం. మంజీలు ఇస్తే ఏం తీసుకోవట్లేదు, దాహం లేదు దీనికి. జెల్సీమియంకి దాహం ఉండదు. మందకొడతాను, తల తిరగడం, డ్రౌజీనెస్, డిజ్జీనెస్, ఎక్కువనేట్, ఇంకా ప్రాణభీతి, రూస్టాక్స్. మనం ఒకటి చెప్పుకొని రెడ్ ట్రయాంగులర్ రెడ్ ట్రిప్, ఇది అన్ని కేసుల్లోనూ తగలదండి. అయినా మనం చెక్ చేయాలి. తగిలితే ఇంక షూర్ కదా మరి, ఇంకా ఇదే డ్రగ్. ఇక్కడ కూడా ఏంటంటే నొప్పులు ఉంటాయి బాగానే, రెస్ట్లెస్నెస్ ఉంటుంది. నాలుగు చివరి ఎర్రటి త్రిభుజాకార గుర్తు ఉంటే మరీ మంచిది, అది రూస్టాక్స్. ఆర్సెనిక్ వాల్వం ఏంటంటే తీవ్రమైన కేసులో ప్లేట్లెట్ కూడా పడిపోతుంది కదా మరి. ఇందులో బాగా సడన్గా రన్ అయిపోతారండి. అప్పుడు దాకా రెస్ట్లెస్గా ఉండి ఆర్సెనిక్ వాల్వము కళ్ళు తేలేసేసి కదలిక మెదలిక ఉండదు. కదలిక మెదలిక లేదని చెప్పి ఆర్సెనిక్ కాదనుకోకూడదు. ఆ పొద్దుట ఎలా ఉన్నాడు, నిన్న ఎలా ఉన్నాడో అడగాలి. అయ్యి బాబు పొద్దుట దాకా అసలు కుదరం లేదని బాబు, అందరినీ అల్లగొట్టేసాడు, లేచిపోయి ఇంకా తిమ్ముతూ లేదు మనిషి తేరి, ఇంక మధ్యాహ్నం చేసి ఇంకా పడిపోయాడు, ఇంకా ఇంకోటి మాట్లాడే పరిస్థితి కూడా లేదు, అంతలా ఏలబడిపోయాడు. అంటే ఇక్కడ ఆర్సెనిక్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేగం అండి. ఆ పొద్దుకి తేడా ఉంటుంది, మధ్యాహ్నం ఇంకా తేడా వస్తుంది, రాత్రికి అప్పుడు ఆల్మోస్ట్ అవుట్ అన్నట్టుగా ఉంటుంది. అంత వేగంగా కమ్ముకొని ఇచ్చేదండి. అదే ఆర్సెనిక్ గుర్రంతో పోలుస్తారు, స్పీడ్ అనమాట. చాలా సీరియస్ కేసులు ఆర్సెనిక్ వాల్వంతో బయటపడ్డాయి ఉన్నాయండి. సెప్టిక్ ఫీవర్స్, ఎన్నో రకాల జ్వరాలు. కానీ ఆర్సెనిక్ లక్షణాలు ఉంటాయండి. అస్థిమితం, ప్రాణభీతి, దీంతో పాటుగా వాసన, అప్పటికప్పుడే కెడావెరిక్ స్మెల్ అంటారు, శవగంధం. అంటే మనిషి పులి వాసనలా ఉంటుంది. చావాలని దుర్వాసన, కంగారు పడిపోవడం, చనిపోతామని భయం, మంచినీళ్ళు అసత్మానం తాగడం, ఇవన్నీ ఆర్సెనిక్లో ఉంటాయి. ఇంకా డెంగ్యూ ఫీవరు, మలేరియల్ ఫీవరు, చికెన్ గునియా ఫీవరు, ఇవన్నీ మనం చెప్పుకున్నవే పిక్చర్స్ అన్నమాట. అది బ్రెయిన్ ఫీవర్. బ్రెయిన్ ఫీవర్స్ ఏమిటంటే ఫస్ట్ బ్రెయిన్ ఫీవర్ రాకుండా బెల్డోనా అండి. సడన్గా హై ఫీవర్ వచ్చేస్తే మనం ముట్టుకున్నవాడికి ఒళ్ళు కాలిపోయేంత జ్వరం, సడన్ హై ఫీవర్, అది బెల్డోనా అండి. వాంతి అయినప్పుడు, బెల్డోనా గురించి చెప్తున్నాను, వాంతి అయినప్పుడు ప్రొజెక్టైల్ వామిటింగ్, అంటే వాంతి ఒకసారి బోరింగ్ పారుతున్నప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, సడన్గా కరెంట్ వస్తే నీళ్లు అంత దూరం వెళ్ళి పడతాయి చూడండి, అది ప్రొజెక్టైల్ వామిటింగ్. బళ్ళు మన వాంతి అయితే అది ఎంతో దూరం వెళ్ళి పడుతుంది ఫోర్స్గా. అది బ్రెయిన్ ఫీవర్. వెనకాల తల వెనకాల నొప్పిని ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటే దూరంగా వెళ్ళి పడుతుంది వాంతి. ఆ రెండు ఉంటే మెదడు వాపు లక్షణాలు మాట. హై ఫీవర్ ఉంటే బెల్డోనా వేస్తారు. కానీ ఎల్లిబారస్ ఎప్పుడు పడుతుంది అంటే, ఇక్కడ మన ఎల్లిబారస్ ఉంది నోట్స్లో, ఇక్కడ సెమీ కాన్షియస్గా ఉంటాడు, ఏదో ఒక అవయవం మాత్రం వేలో కాలు అలా కదులుతా ఉంటుంది, అది ఎల్లిబారస్.
ఎల్లి బోరస మెదడు వాపు జ్వరాలు అవేళకి అవేళ వచ్చి అటు ఇటు తేల్చేసేది కాదండి. ఇది వస్తే ఒక 10 రోజులు 15 రోజులు అలా లాగుతూ ఉంటుంది. ఓపియంలో సుఖం ఉండదు, ఎలిబారస్లో కూడా సుఖం ఉండదు, సెమీ కాన్షియస్గా ఉంటారు. మరి ఏదో ఒక అవయవం మాత్రం ఎక్కడో కాలో వేలో ఇలా కొట్టుకుంటా ఉంటుంది. ఒక సగం కథలతో ఒక సగం పాటు జరుగుతూ ఉంటుంది. ఓపియంలో మొత్తానికి అన్కాన్షియస్, సుఖం ఉండదు, కోమాలో ఉన్నట్టు ఉంటాడు, గురక. ఎలాగైతే ఎలా ఉందంటే నాకేం బాధ లేదు తెలియదు, ఫీల్స్ వెల్, నో సఫరింగ్, నాకు బాగానే ఉంది అనుకుంటాడు. ఎలా చూస్తే 106 జ్వరం ఉంటుంది, చాలా తేడా, కళ్ళు ఎర్రగా ఉంటాయి చిత్తనిప్పుల్లాగా ఓపియం వాళ్ళకి, వేడి చెమటలు కొట్టేస్తూ ఉంటాయి. కానీ ఎలా ఉందంటే నాకు బాగానే ఉందంట, ఏ బాధ లేదు. అది ఓపియం. ఎందుకంటే ఆ మధ్య ఆపరేషన్ చేసింది ఎవరికో, ఇలాగా పైన వెన్నుపూస ఇలా కట్ చేసి ఇలాగా వాళ్ళకి గొయ్యిలాగా కోసారు. మాట్లాడుతుంటే ఏదో మోషన్ అవ్వట్లేదని, ఆకలి లేదని ఎలా చెప్తున్నాడు. మెడ మీద ఇలా డీప్గా కోసేస్తే తను ఎంత బాధపడిపోతున్నాడని కుట్లు సరిగ్గా కలవలేదు. బాబోయ్ ప్రాణం పోయినట్టు ఉంటుందండి, చాలా బాధగా ఉంటుంది, నన్ను రక్షించండి బాబోయ్ అని గోల పెట్టేయాలి. బాధ అంత బాధ ఉంటుంది. అదేం చెప్పకుండానేమో ఆకలి ఈవేళ సాయంత్రం భోజనం చేశానండి, నిన్న తినలేదండి, మోసం ఇంకా అవ్వాలి, ఇలా మాట్లాడుతున్నాను. ఏంటి హాహాకారాలు చేశారు బాధతోటి, వెనకాల అంత లోతుగా కోసేశారు. అప్పుడు ఓపియం 200 వేసామండి. ఆ డాక్టర్ గారు, అక్కడున్న డాక్టర్ గారు చెప్పారు 24 hours వెనకాల కోసింది కలిసిపోయిందటండి. తర్వాత ఫాలో అప్ని బట్టి, కంటిన్యూటీ బట్టి ఉంటుందండి రిజల్ట్. అప్పుడు ఆ పరిస్థితి మాత్రం అది. ఇండియా దేశం అక్కడ చాలా బాధాకరమైన పరిస్థితుల్లో బాధ తెలియదు. పెయిన్లెస్నెస్ ఇన్ మోస్ట్ పెయిన్ఫుల్ కండిషన్స్, అది ఓపియం అండి. దాంతోపాటుగా స్పృహ లేకపోవడం, జ్వరం, హై ఫీవర్, ఒళ్ళు కాలిపోయినట్టుగా వేడి వేడి చెమటలు పట్టేయడం, వాళ్ళు ఎర్రగా ఉండడం, ఇవన్నీ ఓపియం. ఇక్కడ కూడా ఓపియం కండిషన్ ఉంటే బ్రెయిన్ ఫీవర్లో అది కూడా పడుతుంది. కానీ అసలు ముందు బెల్డోనా మెనింజైటిస్ ప్రారంభ దశ అన్నారు అంతే. ఇది ముందు పెట్టవలసింది మెనింజైటిస్ ప్రారంభ దశ అన్నమాట. ఇందులో విపరీతమైన కాలిపోతున్నట్టుగా 106 జ్వరం, ఒళ్ళు మనం ముట్టుకుంటే సుర్రుమని అంటుంది, మన వేళ్ళకి నాడి చాలా బలంగా కొట్టుకుంటుంది, మొహం ఎర్రగా ఉంటుంది, ఓ పలవరించడం, తలనొప్పి, ఉలిక్కిపాట్లు, పళ్ళు కొరకడాలు, ప్రొజెక్టైల్ వామిటింగ్ మనం చెప్పుకున్నాం కదండి, దూరంగా వెళ్ళి పడుతుంది వాంతి. ఇది అలా వచ్చినప్పుడు బెల్డోనా వేస్తే లైఫ్ సేవ్ అవుతుంది. అంచేత బెల్డోనా మెదడువాపు జ్వరాలు అక్కడ ఆ ఏరియాలో ఉంటే బెల్డోనా అందరికీ వేసేస్తారు. లేని వాళ్ళకి కూడా ప్రివెంటివ్గా పనిచేస్తారు, రాకుండా పనిచేస్తారు. ప్రొఫైలాక్టిక్ అంటే ప్రివెంటివ్ అన్నమాట, అలా పనిచేస్తుంది. మామూలుగానే బెల్డోనా ఒక మోతాదు తెస్తే ఒక సీజన్లో జ్వరం రాదటండి, లేదా కొంతమంది డాక్టర్ చెప్పిందని 1 year పాటు జ్వరం రాదట. అలా ఉంటాయి బెల్డోనా, ప్రివెంటివ్ అన్నమాట. మరి మెదడు వాపు జ్వరంలో మాత్రం సడన్ హై ఫీవర్, బెల్డోనా లక్షణాలు అన్నీ ఉంటాయి. దీంతో పాటుగా వాంతి అయితే దూరంగా పడుతుంది, వాంతి ప్రొజెక్టైల్ వామిటింగ్ ఉంటుంది, తల వెనకాల నొప్పి వస్తుంది, ఆక్సిపుట్ రీజియన్లో మెడ నొప్పిగా ఉంటుంది. జ్వరంలో మెడ నొప్పి వస్తుంది అన్నాడంటే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో బెల్డోనా పడుతుంది. ఎఫోనైట్ బెల్డోనా రెండునండి. ఎఫోనైట్లో భయం, చనిపోతానని భయం. వీళ్ళు ఎండలో విపరీతంగా తిరిగేసాక మెదడు వాపు జ్వరం వచ్చేసాక భయం, చచ్చిపోతానని భయం. ఇక్కడే ఒక ఎఫోనైట్లో యాంగ్విష్ అని ఉందండి. యాంగ్విష్ అంటే ఓ బాధతో విలవలాడిపోతుంటాడు, అప్పుడు మన దగ్గర ఉన్నాం, చుట్టుపక్కల ఉన్నాం అనే విషయం అతను పసిగట్టడం డాక్టర్. బాబు 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 అతని లోపంలో అతను ఉంటాడు, అది ఎఫోనైట్ అనమాట. ఆ యాంగ్విష్ విలవలాడిపోవడంలో చాలా కేసుల్లో ఇండికేట్ అవుతుంటుందండి ఎఫోనైట్. అక్కడ క్యాన్సర్ కేసులో కూడా ఇంకా అలా కుట్టుపోతూ ఉంటే నొప్పితోటి తట్టుకోలేనంత ఎఫోనైట్ ఎత్తు నొప్పి తగ్గిపోతుంది.
తిప్పుకొని కేసులో అమ్మ బాబాయ్ 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 దొల్లేస్తున్నాడు అనుకోండి నొప్పితోటి, నేను ఎప్పుడైనా వేస్తే తగ్గిపోతుంది. అలా ఎనీ పెయిన్ అన్బేరబుల్, విలవలు దాటిపోవడం ఎక్కువ నెట్టుతో. ఇక్కడ కూడా ప్రారంభ దశలో మెదడువాపు జ్వరాల్లో ఎక్కువ నెట్టు ఎలా ఇండికేట్ అవుతుందంటే విపరీతమైనగా ఎండలో తిరిగేసాక తేడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా అస్థిమితంతో అలా అలా కొట్టుకుపోతూ ఉంటారు. కొట్టుకుపోయాక భయపడిపోతూ ఉంటారు ఏదో అయిపోతుందని. అప్పుడు ఎక్కువ నెట్ పడుతుంది. బెల్డౌన్ ఎక్కువ నెట్ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వెరాటర్ మిరిడి అని ఒక మందు ఉంది. ఇది మనం అంతగా ఉపయోగించకపోయినా ఇక్కడ ఏంటంటే తలకి రక్తం ఎక్కువ వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. వెరాటర్ మిరిడి మనం స్టడీ చేద్దాం. ఇక్కడ మెన్షన్ చేసాం అది. బ్రయోన్యా కూడా మెదడువాపు జ్వరాలు అంటే బ్రయోన్యా లక్షణాలు ఉంటాయి. అందుకే బ్రయోన్యా లక్షణంలో ఒక పెక్యులర్ లక్షణం ఉందండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నవ్వులుతాడు అనమాట. రోగి ఎప్పుడు నోటితో నవ్వులుతున్నట్టు కదుపుతాడు. అంటే ఇన్వాలంటరీ చూయింగ్ మోషన్ ఆఫ్ ది లోయర్ జా ఇన్ బ్రెయిన్ ట్రబుల్స్. చూయింగ్ మోషన్ ఆఫ్ ది, చూయింగ్ అంటే నవ్వటం, చూయింగ్ మోషన్ ఆఫ్ ది లోయర్ జా ఇన్ బ్రెయిన్ ట్రబుల్స్ రెండే మందులు, ఎల్లిబారస్, బ్రయోన్యా. బ్రయోన్యా పడచ్చు, ఎల్లిబారస్ పడదు. ఎల్లిబారస్ అయితే పూర్తిగా అక్కడ సెమీ కాన్షియస్ గా ఉంటాడు, ఏదో ఫాలో చేయో ఒకటి మాత్రం అల్ల మెలుగుగా ఉంటుంది. బ్రయోన్యాలు ఏమిటంటే స్పృహలో ఉంటాడు, లేదా స్పృహ పోయినా ఏదో నవ్వుతున్నట్టుగా ఉంటాడు, కదిపితే ఇష్టం ఉండదు. ఇక్కడ దాహం మరి పెద్ద గ్లాస్ అయితే పెద్ద గ్లాసు ఒకేసారి తాగేసాడు మన బ్రయోన్యా అన్నమాట. ఇంక బ్రెయిన్ పేవర్స్ లో రెండే మెయిన్ తగ్గలకి అని చెప్పుకున్నాం మనం. ఫస్ట్ గ్రూపులోకి వచ్చినప్పుడు బెల్డాన్ అని ఎపిస్తాను. ఇక్కడ ఏమిటంటే బ్రెయిన్ పేవర్స్ లో కీసుమని అడుగుతారండి ఎపిసోడ్. చల్లదనం కావాలండి. బిడ్డ అకస్మాత్తుగా కీచుమనే భయంకరమైన కేకేస్తారు. ఆ కీచం అనేది బ్రెయిన్ క్రై, క్రై ఎన్సెఫాలిక్ అంటారు దాన్ని. అంటే తల చేతులు పట్టేసుకుని గట్టిగా పట్టేసుకుంటున్న వాడి తలని. యూరిన్ తక్కువగా అవుతుంటది, దాహం ఉండదు. ఎపిస్ లక్షణాలు కదా, దాహం లేకపోవడం ఒకటి, తక్కువ యూరిన్ అవడం ఒకటి, చల్లదనం ఇష్టం ఒకటి ఎపిస్ లక్షణాలు. టీస్మని అరవడం అది ఎపిస్ అనమాట. మామూలుగా కూడా ఎపిస్ తత్వం వాళ్ళు వంటగదిలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కేకలేస్తూ ఉంటారు, అరుపుతూ ఉంటారు ఆ వేడికి. ఆ అరుపుని బట్టి ఎపిస్ తత్వం అని మనం తెలుసుకుంటాం. సెక్యూటా విరోధం అండి చాలా గ్రేట్ మెడిసిన్ అండి. మామూలుగా అయితే ఫిట్స్ కేసుల్లో గట్రా వాడతారు, తలకు దెబ్బ తగిలినప్పుడు వాడతారు. ఇక్కడ కూడా స్పృహ పోయి ఫిట్ లాగా వస్తూ ఉంటుంది, వేళ్ళవి వణుకుతూ ఉంటాయి. అది బ్రెయిన్లో నీరు చేరడానికి కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. టిక్యూటా విరోధాలు. ఎల్లిబారస్ ముందు వచ్చింది కదండి, అది మనకి ఏమిటంటే డల్నెస్, నుదురు ముడతలు పడడం, కనుపాపులు పెద్ద అవ్వడం. దానికంటే మెయిన్ ఏంటంటే సెమీ కాన్షియస్నెస్, అంటే అర్థస్పృహలో ఉండడం, ఒక కాలు ఒక చెయ్యి కదపడం, మిగతా శరీరం అంతా అలా పడి ఉంటుంది. ఒక కాలు ఒక చెయ్యి కదులుతూ ఉంటుంది, తల దిండులోకి బలంగా నొప్పుకుంటూ ఉంటాడు. ఇంకోటి టీబీ వచ్చాక లంగ్స్ లో వచ్చిన టీబీ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. తర్వాత టీబీ మెనింజైటిస్ అంటారు, మెదడు వాపు వచ్చేస్తుంది. నెలల తరబడి మంచం మీద ఉండిపోతాడు, అలా జ్వరం వస్తూ ఉంటుంది. ఆ టీబీ మెనింజైటిస్ లో ట్యూబర్కులైన్ పడద్ది, ఈ హెలిబారస్ పడదు. ఆయన ఇక్కడ మాస్టర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏం చేసేవారంటే పొలాలు కొని అమ్మడం, పొలాలు అవి ఇవి ఇవి దీన్ని మార్చడం, దాన్ని మార్చడం అంటే మార్పు కావాలన్నమాట. ఈ పొలం కొని అమ్మేసి మళ్ళీ ఆ పొలం కొనడం, ఆ పొలం అమ్మేసి ఇంకోటి ఏదో కొనడం, ఇలాగా ఆఖరికి అతను బ్రెయిన్ టీబీ. ముందేమో దగ్గులా పొడి దగ్గులా రావడం, తర్వాత బ్రెయిన్కి వెళ్ళిపోయింది. చాలా మంచం మీద ఉండి హాస్పిటల్లో చనిపోయారు. ట్యూబర్కులైన్ కానీ హెలిబారస్ కానీ పడుతుంది టీబీ మెనింజైటిస్ లో.
టీబీ వచ్చి ఆ టీబీ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మీకు నోట్స్ చదువుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవి గుర్తొస్తూ ఉంటాయి. నోట్స్లో అలాగా ఒకసారి రెఫరెన్స్ చూసుకోండి. సల్ఫర్ అన్నిటికీ ఇక్కడ మన సల్ఫర్ వచ్చింది. ఇప్పుడు సల్ఫర్ అన్నిటికీ ఇండికేట్ అవుతుందండి. చర్మ వ్యాధులు అణిచివేయడం వల్ల వచ్చే జ్వరం అన్నారు. హిస్టరీ ఆఫ్ సప్రెస్డ్ స్కిన్ డిసీజెస్ ఉంటాయండి. అది మెయిన్ ఫిట్ లాగా వస్తూ ఉంటుంది. మామూలుగా ఫిట్స్ కేసుల్లో కూడా సల్ఫర్ 6 వాడతారండి మాస్టర్. చాలా కేసుల్లో ఉపశమనం, చాలా కేసుల్లో పూర్తిగా క్యూర్ సల్ఫర్ 6 పవర్. ఎందుకంటే మాస్టర్ ఫారిన్ వెళ్ళినప్పుడు అక్కడ స్మిత్ అని ఒక ఆయన ఉన్నారు. స్మిత్ అంటే కెంట గారి యొక్క డైరెక్ట్ స్టూడెంట్ ఆయన. ఈయన ఎక్కడో లెక్చర్స్ ఇస్తుంటే ఆయన సెక్రటరీ ఫోన్ చేసి ఇలాగ మా మా సార్ అడుగుతున్నారని మిమ్మల్ని, మీరు ఏమైనా రాగలరా అంటే, అయ్యో ఆయన అంటే మాకు ఎంతో గౌరవం, తప్పకుండా వస్తానని మాస్టర్ ఆ స్మిత్ గారిని కలిసారు ఫారిన్ వెళ్ళినప్పుడు. కలిసాక ఫ్రాన్స్ ఎక్కడో ఉండదు, అది ఏది దేశం గుర్తులేదు. చాలాసేపు డిస్కస్ చేశారండి. మాస్టర్ గారు ఈ సల్ఫర్ 6 ఫిట్స్ కేసుల్లో ఈయన అప్లికేషన్ చెప్తే చాలా ఆనందించారు ఆయన. అది మాస్టర్ గారు చెప్పింది ఆయన కలవడం గురించి. ఆక్టోజెనేరియన్ అన్నారు. ఆక్టోజెనేరియన్ అంటే 87 అప్పుడు. మొత్తం సల్ఫర్ కూడా మధ్యలో ఆ చర్మ వ్యాధులు అణిచివేయడం వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ కి, అందులో బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర సల్ఫర్ వాడాలి. కుప్రమెటాలిక్ ఉంది కదండి. మళ్ళీ బ్రెయిన్ ఫీవర్స్ లో, మెనింజైటిస్ లో కుప్రమెట్ ఎప్పుడండి బొటన వేలు బిగించేస్తారు. అంటే మొత్తానికి పిడికిలు బిగించేస్తారు. అంటే ముందు ఫిట్ ఎక్కడ వస్తుందండి? చేతుల్లో మొదలవుతుంది. తలలో మొదలైతే సిక్యూట విరోధ, ఛాతిలో ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉండి ఫిట్ వచ్చేస్తే సిక్యూట విరోధ. ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్ సిక్యూట విరోధ. ఫ్రమ్ సర్కంఫరెన్స్ టు సెంటర్ కుప్రమెటాలికం. అంటే అది ముందు ఫిట్ వస్తుందంటే చాలు ఏళ్ళు ఇలా ముడిచిపోతాయి. అందులో బటన్ వేలు లోపలికి వెళ్ళిపోతాయి. ఏదో చూసారా బాక్సింగ్ లో గుద్దడానికి బటన్ వేలు లోపల పెట్టారు, పిడికిలు బిగుతారు అలాగా. దాన్ని ఏమంటారంటే క్లెంచ్డ్ థంబ్. క్లెంచ్డ్ అంటే లోపల అలా ముడిచిపోతాయి అన్నమాట. అలా ఉంటే కుప్రమెటాలికం. అంటే కండరాలో ఇలా క్రాంప్స్ వచ్చేస్తూ ఉంటారు. క్రాంప్ డామినేటెడ్ గా ఉంటే కుప్రమెటాలికం అంటే. ఎనీ కేసు కలరా కానీ ఎనీ కేసులో క్రాంప్స్ డామినేటెడ్ గా ఉంటే, అందులో బటన్ వేలు ఇలా ముడిచి లోపలికి వెళ్ళిపోయి ఇలాగ ఫిస్ట్ ఇలా బిగిసిపోయింది అనుకోండి, అది కుప్రమెటాలికం అన్నమాట. ఆ గెస్చర్. నెక్స్ట్ ట్యూబర్కులన్. ట్యూబర్కులమ్ అనేది కూడా ఈ ట్యూబర్కులర్ మెనింజైటిస్ కు ఇండికేట్ అవుతుంటుంది. ఇందులో మనం చెప్పుకున్న వాటికే పిక్చర్స్ అన్నమాట. బెల్డ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో. బ్రెయిన్ ఫీవర్స్ లో ఎక్కువ నైట్ ఎండలో తిరిగేసాడు అన్నాం కదండి మనం. ఎండలో తిరిగేట్లే బుర్రకు పడేసింది. ఇంకా ఎక్కువ నైట్ లక్షణాలు వచ్చేస్తాయి. వెలవెల ఆడిపోవడం, దొల్లేయడం, బాబా 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 అని అలాగా బ్రెయిన్ ఫీవర్ అనమాట. ఈ ఏసీడీసీ అండి ఆ వేళ తేల్చేస్తుంది. వెళ్ళడం కూడా సడన్ అండి. రెడ్ ఫేస్, వెరాట్రోమిరిడీలో మామూలుగా తీవ్రమైన రక్త ప్రసరణ, హై బీపీకి కూడా వాడతారు వెరాట్రోమిరిడీ. ఇలా చేతులు ఎలా అయితే వేడి ఆవిరిలా ఉంటుంది అక్కడ తల చుట్టూరు వెరాట్రోమిరిడీ. అది బయోనియా, దాహం, ఎన్ని నీళ్ళు ఇచ్చినా మొత్తం లాగేస్తాడు ఒకేసారి. మళ్ళీ చాలాసేపు దాకా అడగడు. ఎఫిస్కి అరుపులు, కీస్ మన కేక పెట్టడం అండి, అరుపులు. సిక్యూట విరోధకి ఇందులో ఏమిటంటే ముందు సెంటర్ లో వస్తుంది ముందు తేడా. ఎల్లి బారస్ లో స్పృహ ఉండదు, ఒక చెయ్యి కదులుతూ ఉంటాడు. మొత్తం ఒళ్ళంతా తచ్చిపడిపోయినట్టు ఉంటుంది కదండి. ఒక చెయ్యి కదులుతూ ఉంటాడు, ఒక వేలు కదులుతూ ఉంటాడు. సెమీ కాన్షియస్. ఆటోమేటిక్ గా ఒక్కొక్క ఏదో వన్ ఆర్మ్, వన్ లెగ్ కదులుతూ ఉంటాడు. సల్ఫర్ మాత్రం ఏంటంటే చర్మ వ్యాధులు అణగారిన తర్వాత అన్న చూసుకోరు.
ఓపియం మగత, గురక. ఎలా ఉంది బాబు అంటే ఆ 106 జ్వరం ఉంది. ఎలా ఉంది బాబు అంటే నాకు ఏమీ ఇబ్బంది ఏమి లేదు, బాగా కాళ్ళు తెలియదు. కుక్కర్ మెటాలిక్ కూడా చూసారంటే ఇక్కడ పిడికిలు బిగించారు, చిన్నది కరెక్షన్ ఉంది ఇక్కడ. చిన్న ఈ ఈ బొటన వేలు లోపల ఉంటుందండి, బయటికి కనపడదు ఇక్కడ. అది ఇప్పుడు చూసారే, ఒక గుద్దు కొట్టడానికి ఇలా లోపలికి బొట్టన వేలు పెట్టుకుని కొడుతుంటారు ఇలాగా, అలాగా లోపలికి వెళ్ళిపోయి ఉంటారు అనమాట. క్లెంచెడ్ తంబ అంటారు, తంప లోపలికి వెళ్ళిపోదు. అది ఓ ఇది కుప్పరమేట, అంతే కదా మరి, కుప్పరమేటలోనే కదా ఉంటుంది. ముందు చేతులు బిగిసిపోతాయి. పిల్లల్లో వచ్చే జ్వరాలు లాస్ట్ తులసి, ఆశ్రమం శాంతం. ఆశ్రమం శాంతం అంటే జలుబు దగ్గు పేచీలండి, ఎక్కువ చెప్పమని. ఎక్కువ కేసులు ఆశ్రమం శాంతం పడతాను పిల్లలకు, జలుబు దగ్గు జ్వరం. కొన్ని జలుబుకి 30, ఆశ్రమం శాంతం 30. ఒకసారి 6 అయితే రోజు వాడచ్చు, ఒక వారం పాటు, 5-6 రోజుల పాటు. 30 అయితే ఒక 2 డోసులు, 3 డోసులు. అయితే సింగిల్ డోస్ అయినా తగ్గిపోద్ది జలుబు. మనకు వచ్చినా సరే, పిల్లలకే కదా. పిల్లలు వచ్చి ఆకస్మిక జ్వరం, ముఖం వేడిగా అయిపోవడం, ఉలిక్కిపడి లేవడం, శవమేళలో ఏంటంటే కోపం పేచీని, చెక్క పేచీని ఎత్తుకుని తెప్పాలి అలాగా. ఇది కావాలి అది కావాలంటే ఇచ్చేకెలా ఇసురు కొట్టేస్తుంటాడు. దాన్ని కాప్రిసియేషన్ అంటాడు. కాప్రిసియస్నెస్ అంటే తనకి ఏం కావాలో తనకే తెలియదు, ఏదో కావాలి ఏం కావాలో తెలియదు అని చేత విపరీతంగా ఏడుపు పేచి ఎత్తుకుంటే కాళ్ళతో తన్నేస్తూ ఉంటాడు. చిరాకు కోపం. మనకే 4 తగలనిద్దాం అనిపిస్తుంది క్యాబమెల్లో ఉండి చూస్తే. ఫస్ట్లో వాళ్ళు ఏడితే ఏమో జాలేస్తుంది, క్యాబమెల్లో వాళ్ళు ఏడితే 4 తగలనిద్దాం అనిపిస్తుంది. అంటే మనకి చూసేవాడికి కలిగే ఫీలింగ్ అనమాట అది. ఈ పళ్ళు వచ్చే టైంలో వచ్చే ఈ జ్వరాలు వాటిల్లో పనిచేస్తాయి. చిరాకు కోపం ఎత్తుకుని తెప్పమంటాం. ఇలా వెనక్కి తిరగబడిపోతాడు అంతే, మనం పట్టుకోవడం కింద పడిపోతాడు అనిపిస్తుంది. యాంటిమ్క్రోడోల్ కూడా అంతే, పిల్లల్లో వచ్చే జ్వరాల్లో ఇండైజెషన్ వల్ల వచ్చే జ్వరం. అయితే ఇక్కడ యాంటిమ్క్రోడెంట్లో మనం వాళ్ళ ముఖం చూస్తే ముఖం ఇలా పక్క తిప్పేసుకుంటారు. వాళ్ళ అంక చూడడం కానీ వాళ్ళు ముట్టుకోవడం కానీ ఇష్టం ఉండదు. ముట్టుకున్నా అంటే దే డోంట్ వాంట్ టు బి లుక్డ్ అట్. లుక్డ్ అట్ అంటే వాళ్ళని చూడటం వాళ్ళకి ఇష్టం ఉండదు, ముఖం పక్క తిప్పేస్తారు. వాళ్ళ అమ్మ ఎత్తుకొని ఉండగా మనం ఇలా చూస్తే ముఖం ఇలా వెనక్కి తిప్పేసాడు యాంటిమ్క్రూడ్. అయితే నాలుగు మీద తెల్లటి కోటింగ్. శనా కూడా నులి పురుగులతో జ్వరం. యాంటిమ్క్రూడ్ లో కూడా నులి పురుగులు ఉంటాయి. వీళ్ళు యాంటిమ్క్రూడ్ కంటే చాలా ఎక్కువ అండి, విపరీతంగా ఎత్తుకు తిప్పాలి. వర్మ్స్ ఓ ముక్కులో వేడి పెట్టుకుని గెలుపుకుంటూ ఉంటారు కదా, వీళ్ళు బాల్లో పడుకుంటే బాగుంటాయి. శన అంటే పేచీలు అంటే ఎవరన్నా కొంచెం బాబు అని ఇలాగే ఇలా ముద్దు చేద్దాం అన్నట్లు చెయ్యమని పెట్టేస్తారు. ఎవరు పచ్చళ్ళ దగ్గర అస్సలు వాళ్ళ అమ్మని పట్టుకుని వదలరంట. పేచీలు పేచీలు పేచీలు, రాత్రులు పగల పేచీలే, ఇలా ఉంటుంది. యాంటీమ్టార్ట్ మాత్రం ఆయాసం. యాంటీమ్క్రూడ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్, యాంటీమ్టార్ట్ ఆయాసం. ఆయాసం అంటే ఫుల్ లంగ్స్ నిండా శ్లేషం చేరిపోతుంది పిల్లలకు, గురకొచ్చేస్తా ఉంటుంది. ఎంత తగ్గినా బయటికి రాదు, ఫుల్గా నిండిపోయి ఉంటుంది, బయటికి రాదు. ఓ రొక్కేస్తూ ఉంటాడు, కొంచెం మగత ఉంటుంది, చెమటలు పడేస్తుంటాయి వీళ్ళు. వీళ్ళు కూడా ముట్టుకుంటే ఏడ్చేస్తూ ఉంటారు. అలా ఉండి జ్వరం వస్తుంది. అది పిల్లల్లో ఉండే ఆయాసంతో కూడిన జ్వరాలకి యాంటీటార్ట్. ఎక్కువనేటి మనం ముందు చెప్పుకున్నట్టు చక్కగా విపరీతమైన చలిగాలికి ఎక్స్పోజ్ చేయకపోతే సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు శీతాకాలం, మోటార్ సైకిల్ మీద ఆయన ముందు ట్యాంక్ మీద కూర్చోబెట్టుకుని డ్రమని వచ్చేసారు ఇంటికి. ఆ చలిగాలికి వీళ్ళు మాత్రం మంకి కాపలు పెట్టేశారు, అడిగి ఎక్కడో ఊడిపోయింది. మొత్తానికి ఇంటికి వచ్చేటప్పటికి హై ఫీవర్ రాత్రికి రాత్రి వచ్చేసింది. విపరీతంగా కింద మీద కొట్టేసుకుని గోల. ఎక్కువ నైట్ వేస్తే పొద్దుడికి ఏముండదు. అదే జెల్సీమియం. పిల్లల్లో జెల్సీమియం ఏంటంటే మందకొడిగా డల్లగా ఉంటాడు, నీరసంగా ఉంటాడు, కాళ్ళు పీకులు ఉంటాయి, మాట్లాడితే అసలు ఇష్టం ఉండదు, దాహం ఉండదు,
అలా ఒక్కోసారి వణుకు కింద వస్తూ ఉంటుందండి. చలికి కాకుండా మామూలుగా ఒంట్లో ఎక్కడో చిల్లినెస్ కింద. పోలియో రాకుండా కూడా పనిచేస్తుంది పిల్లలకి. జెల్సీమియం చాలా గ్రేట్ మెడిసిన్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఆర్నిక గురించి మనం జ్వరాల్లో చెప్పుకోలేదు కనుక మళ్ళీ నేను ప్రసక్తి మనం తెచ్చాను ఇక్కడ. జ్వరాల్లో ఎప్పుడైనా ట్రామాటిక్ ఫీవర్, టైఫాయిడ్ ఫీవర్, హెక్టిక్ ఫీవర్, మలేరియల్ ఫీవర్ ఎన్నిట్లో కూడా ఆర్నిక పడుతుంది. మెయిన్ గా ట్రామాటిక్ అండ్ గాయాల తర్వాత వచ్చే జ్వరం ఇదే మెయిన్. ఈ టైఫాయిడ్ జ్వరంలో కూడా ఆ నొప్పులు ఉంటాయన్నమాట, ఒళ్ళు నొప్పులు, పచ్చి పుండ్లాగా ఉండడం, ఎవరిని ముట్టుకొని ఇవ్వకపోవడం. అడిగితే సమాధానం చెప్పరు. అది ఒంటి మీద ఎర్ర చుక్క చుక్కలాగా వస్తాయండి, పెటెచియల్ స్పాట్స్. ఒళ్ళు నొప్పులు ప్రధానం, సోర్ బ్రూయిజ్ ఫీలింగ్, అలాగే మోషను ఎవరినూ తెలియకుండా అయిపోతూ ఉంటాయి. ఒంటి మీద అక్కడక్కడ డార్క్ స్పాట్స్ వస్తాయి, పెటెచియే చూడండి, పెటెచియే మచ్చ మచ్చలాగా వస్తాయి ఒంటి మీద. చెమట కూడా వాసనగా ఉంటుంది, మెయిన్ గా దెబ్బలు తగిలే కానండి. ఇక్కడ చూడండి, వాటాల పిల్లలు క్యామమెల్లా పేజీలు, ఒక బొగ్గ ఎర్రగా ఒక బొగ్గ తెల్లగా ఉందని ఇలా వచ్చినాయి అనమాట. క్యామమెల్లాలో ఉంటుంది అలాగా. ఎత్తుకోమని, ఎత్తుకోండి ఎత్తు తిప్పడం. చిన్నవాడు ఇరిటేషన్, ఇది కోపం క్యామమెల్లాగా. అదే కదా కొడాయిల దగ్గర బిందులతో కొట్టుకుంటారంటున్నారు మాస్టర్. అది క్యామమెల్లాలో. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి ఆ లక్షణం ఉంటుందండి. గయ్యమని పెట్టేస్తూ ఉంటారు, తట్టుకోలేరు ఎవరు. అదే సినాలో మాత్రం పలకరించే అసలు ఊరుకోరు. ఎవరన్నా బాబు ఎలా ఉందంటే మొహం ఇలా పెడతాడనమాట, ముక్కులో వెళ్ళి గులుక్కుంటూ ఉంటాడు. ఎందుకంటే వారమ్స్ ఉంటాయి బాగా. బెల్డౌన్ అయితే మొహం కందిపోయినట్టు అయిపోతే హై ఫీవర్ ఉంటుంది. నిద్రలోంచి లేచిపోతారు అనమాట. లేచిపోయి అలా స్టేరింగ్ గా చూస్తూ ఉంటారు. స్టేరింగ్ అంటే అలా చూస్తూ ఉంటారు అనమాట, పెద్ద గుడ్లు వేసుకుని. సడన్ హై ఫీవర్, బెల్డౌన్, మొహం కందిపోయినట్టు ఉంటుంది. మనం ముట్టుకుంటే ఎర్రగా మన చేతికే వేడి తగులుతూ ఉంటుంది బాగా. ఆశ్రమం శాంక్తం తులసి. ఇక్కడ జలుబు అండి, తులసి కదా మరి. జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు. జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు, ఎదుగు తెప్పమంటాం. ఇవి ఉంటే ఇంకా ఆశ్రమం శాంక్తమే. 30-200 ముందు 30, 2 రోజులు 200 తర్వాత. యాంటీ ముకురుడు చూసారు, ఈ వంక చూపులోకి చూడటం ఇష్టం లేదు. నాలుగు తెల్లగా కోటింగ్ ఉంటాయి, ఇంకా తెల్లగా ఉంటుందండి అంతా. తర్వాత యాంటీటాట్లో ఊపిరితిత్తులంతా శ్వాసం చేరిపోయింది. గాలి వదులుతూ ఉంటే పీలుతూ ఉంటే గురుకుమని. ఆ రేల్స్ అనండి ఇక్కడ మెయిన్ అండి. కెనాట్ రైజ్ మ్యూకస్, డ్రౌజీగా ఉంటారు, చెమటలు కూడా పట్టేస్తూ ఉంటాయి. అది యాంటీమోనియం టార్టారికం. ఆయాసం, ఆస్తమా, పిల్లల్లో ఆస్తమా, ఓ శ్రమ చేరిపోద్ది. యాంటిమ్ టార్ట్ అజీర్తి, యాంటిమ్ క్రూడ్, యాంటిమ్ టార్ట్ ఆయాసం, దగ్గు, శ్వాసం బయటికి రాదు, గొరక. ఈ గొరకే మెయిన్ అండి. ఇది ఒక టేబుల్, మీరు తర్వాత చూసి కానీ. మొత్తం ఫీవర్స్ ఇన్ని రకాలు మనం చెప్పుకున్నాం, 14 టైప్స్. ఈ 14 టైప్స్ లో మెయిన్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలని రకాల లిస్ట్ ఇది. దీంట్లో జ్వరాలు పూర్తయి. మామూలుగా ఈ జ్వరాల్లో టైఫాయిడ్ లాంటి జ్వరమే ఇంకోటి ఉందండి. అదేమిటంటే దాని రెమిటెంట్ ఫీవర్, టైఫాయిడ్ రెమిటెంట్ ఫీవర్ అంటారు. ఏంటంటే 1 డిగ్రీ అటు ఇటులో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. రెమిటెంట్, ఇంటర్మీడియట్ అంటే మలేరియల్ ఫీవర్, నార్మల్ టచ్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తుంది జ్వరం. రెమిటెంట్ లో నార్మల్ టచ్ అవ్వదు, 1 డిగ్రీ తగ్గుతుంది మళ్ళీ పెరిగిపోతే అలా 1 డిగ్రీ అలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అది రెమిటెంట్ ఫీవర్, టైఫాయిడ్. టైఫాయిడ్ లాంటి జ్వరం ఒకటి ఉందండి ఇంకోటి, మనకు తెలియంది, మనం వినంది. దాన్ని ఏమంటారంటే బ్రుసెల్లోసిస్. టైఫాయిడ్ లాగే బ్రుసెల్లోసిస్. అది వేటికి వస్తుందంటే ఎక్కువ యానిమల్స్కి వస్తుందండి. అంటే యానిమల్స్కి వస్తుంది, లైవ్ స్టాక్, గేదెలు, ఆవులు, మేకలు, ఈ పిగ్స్, ఇలాంటి పెంచే వాతావరణం ఉంటుంది చూసారండి, అక్కడ ఉంటుందండి ఎక్కువ ఇన్ఫెక్షన్, బ్రుసెల్లోసిస్.
ఎందుకంటే సాల్మొనెల్లా టైఫీ అనేది టైఫాయిడ్ బ్యాక్టీరియా అన్నమాట. ఇక్కడ బ్రుసెల్లా అనేది బ్రుసెల్లోసిస్కి వస్తుంది. మనకేంటంటే ఆ ఇన్ఫెక్షన్ సిమ్టమ్సే మెయిన్. ఇది కూడా బ్రుసెల్లోసిస్ కూడా టైఫాయిడ్ లాగా ఉంటుంది, రెమిటెంట్ ఫీవర్ ఉంటుంది. అయితే టైఫాయిడ్లో ఎక్కువ పేగులు ఎఫెక్ట్ అవుతాయండి. పేగులు ఎఫెక్ట్ అవుతాయి. అందులో మరి ఫస్ట్ స్టేజీ, సెకండ్ స్టేజీ, ఫస్ట్ వీక్ అంతా టైఫాయిడ్లో టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సెకండ్ వీక్ అంతా హ్యాండ్ తప్ప అలా ఉండిపోతాయి. 105 వెళ్తే 105 ఒక వారం ఉండిపోతుంది సెకండ్ వీక్. థర్డ్ వీక్ ఇంక 105 నుంచి డౌన్ అవ్వడం మొదలవుతాయి. థర్డ్ వీక్ ఎండింగ్కి వచ్చేటప్పటికి వాడు ఆరోగ్యవంతుడు అయితే జాగ్రత్తగా పోతాయి. ఆరోగ్యవంతుడు కాలేదో బ్లడ్ మోషన్స్ అయిపోతూ ఉంటాయి. పేగుల్లో పేయర్స్ గ్లాండ్స్ అని ఉంటాయి టైఫాయిడ్లో. ఆ పేయర్స్ గ్లాండ్స్ ఊడిపోయి కణాలు పడిపోతాయి. కణాలు పడిపోయి అబ్డామిన్ అంతా వాసిపోతుంది. పెరిటోనైటిస్ వచ్చేస్తుంది, లేదా రక్త విరేచనాలు అయిపోతుంటాయి. చాలా కాంప్లికేషన్స్. మనం అంతవరకు వెళ్ళం కదండి. టైఫాయిడ్ 4వ రోజున, 5వ రోజున, వారం రోజులు అది అబార్ట్ అయిపోవాలి, తగ్గిపోవాలి. ఏ బాక్టీరియా పడిపోతే తగ్గిపోద్ది. అది టైఫాయిడ్. అది కంటిన్యూ 3 వీక్స్ స్టోరీ దానికి. ఈ బ్రుసెల్లోసిస్ అనేది కూడా టైఫాయిడ్ లాంటిదే. 15వ రకం అనుకోండి. ఇది టైఫాయిడ్ లాంటిది అనమాట. 15 రకాల్లో 15వ రకం. అయితే ఇది ఎక్కువగా క్యాటిల్కి, వాటికి లైవ్ స్టాక్ వస్తుంది. కానీ లైవ్ స్టాక్ గేదెలు మేపేవాళ్ళు, ఆవులు మేపేవాళ్ళు, మేకలు మేపేవాళ్ళు, ఆ పందులు మేపేవాళ్ళు, ఆ వాటి చుట్టూ ఉండేవాళ్ళు, వాళ్ళకి కూడా వచ్చేస్తండి. ఆ సీరంలో చూస్తే ఈ ఇది కూడా ఇన్ఫెక్షన్ ఉంది వాళ్ళకి, బ్రుసెల్లోసిస్ అనేది. కానీ వీళ్ళకేంటి మెయిన్ అని చెప్పమంటారా లక్షణాలు? బాతులు విపరీతం చెమటలు పట్టేస్తుంటండి. ఎముకల్లో అట్లు నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఇది కొంచెం హార్ట్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది తర్వాత. టైఫాయిడ్ లాగే కనిపిస్తుంది. ఎక్కువ మనం ఒక్కొక్కసారి ఏమిటో తెలియదు, రాత్రులు చెమటలో, జ్వరం నార్మల్ రాదు, రోజు నైట్ స్వెట్టింగ్ విపరీతంగా తడిసిపోతుందంటే టీబీ అనుకుంటాం మనం. టీబీ కూడా కాదు. ఎందుకంటే టీబీ వచ్చి తగ్గి ఉంటుంది జ్వరం. దగ్గది ఏమి లేదు. అలాగా అయమయంగా ఉంటుందండి. అది బ్రుసెల్లోసిస్ అనమాట. ఇది కూడా మనం 15th టైప్ అనమాట. ఎక్కువ పశువులు మేపేవాళ్ళు వాళ్ళకి వస్తుంది ఎక్కువ ఇన్ఫెక్షన్. మొత్తానికి 15 రకాల ఫీవర్స్ మనం చెప్పుకున్నాం. నేను నోట్స్ మీకు పెడతాను, అది స్టడీ చేయండి. ఎందుకంటే కొంచెం కామన్ ప్రాబ్లం కనుక కొంచెం ఎక్కువ చెప్పుకోవాల్సి వచ్చింది. కొంచెం ఓపికగా ఒకసారి స్టడీ చేస్తే మంచిది. మీరు అందరూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ. నమస్కారం అండి.